ఇవాళ టిఆర్ఎస్ పార్టీ రేపే కదా నల్గొండలో భారీ బహిరంగ సభకు పోబోతా ఉంది టిఆర్ఎస్ పార్టీ. ఒక మనిషి చివరి క్షణం చనిపోయే టైంలో నదీ జలాలు తులసి తీర్థం ఎట్లయితే పోస్తారో ఇప్పుడు కృష్ణానది నీళ్ళని టిఆర్ఎస్ పార్టీ నోట్లో పోసి మళ్ళా బతికిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల ఆంధ్ర దోపిడీ కంటే, ఆంధ్ర పెట్టుబడిదారుల దోపిడీ కంటే తెలంగాణ రాష్ట్రాన్ని 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం దోషిందే ఎక్కువ. కృష్ణానది నీళ్ళ గురించి కాదు, కనీసం మూసీ నీళ్ళ గురించి కూడా మాట్లాడే హక్కును టీఆర్ఎస్ పార్టీ అదే కేసీఆర్ కుటుంబం కోల్పోయింది. కృష్ణానదిలో నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి తేంగా ఈయనకు అడ్డుకున్నది ఎవడు? 9.5 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా ఈయన అడ్డుకున్నది ఎవడు? పాలమూరు ఎత్తిపోతలను తాత్సారం చేసుకుంటూ వచ్చినటువంటి ఈయన ఇవాళ కృష్ణానదిలో వాటాను ఆంధ్ర రాష్ట్రానికి అప్పగిస్తురని గగ్గోలు పెడతా ఉంటే కేసీఆర్ గారు జనం నోరుతో నవ్వుతలేరు, నోరు మూసి నవ్వుతురు. ఇంకా ఏమాత్రం సిగ్గు లేకుండా, ఏమాత్రం మొన్ననే కదా ఓడగొట్టింది, 60 రోజులు జనం పండబెట్టి తొక్కి ఓడగొట్టింది. ఇంకా ఒక్కనే సెట్ కాకపాయే, ఇంకా పులి బయటకు వస్తుందని ఇంకా సిగ్గు లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా బాగా మీరు వినాల్సింది, ఇంకో ఇగో మన నీళ్లు మన హక్కు, మళ్ళా పోరుబాటలో నడుద్దాం, మరో ఉద్యమంపై గర్చిద్దాం అని చెప్పి అంటున్నాడు. సరే ఈ పోస్టర్ ఈ కథ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ పాటే వెళ్దామా? గద్దర్ది. గద్దర్ను కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ ముంగట 3 గంటల పాటు ఎండల కూర్చుండబెట్టినటువంటి నీకు సిగ్గు శరమేమని ఉందా ఈ పాట పాడుకుంటానికి? ఇంకా గద్దర్ను అవమానించిన నీకు గద్దర్ పాట కావాలి ఇప్పుడు మళ్ళా ఉద్యోగం చేస్తానుకో. ఏం ఉద్యోగం చేస్తావు అయ్యా నువ్వు? ఇటు తూర్పు భాగం అంతా దోషణం అయిపోయింది, ఇటు ఉత్తర భాగం అంతా దోషణం. కాళేశ్వరం అన్నావు, అదన్నావు, ఇదన్నావు, మేడిగడ్డ, మన్ను, మశాడం, సుందిల్లా అన్నావు, రంగనాయక సాగర్ ఇదేదని మొత్తం ఉన్న కాడి కరగనాకినవు. ఇక ఇప్పుడు కృష్ణా కరగనాకదామని సుత్తా అన్నావా? ఏమున్నదా ఇంకా చేయడానికి? కేసీఆర్ నువ్వు చేయడానికి ఏం లేదు తెలంగాణలో, అయిపోయింది. నువ్వు చేయాల్సిన దోపిడీ అంతా చేసినా వచ్చిపోయింది. అందుకే కదా నిన్ను పడబెట్టి నీ పార్టీని చీరి చింత కట్టింది జనము. కృష్ణ ఏం నల్గొండ ఏం మాట్లాడుతావు? నల్గొండ సభలో నీకు దమ్ముందా కేసీఆర్? ఇప్పుడు ఈ బయట ప్లే చేస్తావా? నల్గొండ సభలో చూసిరు కదా, నిండు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండంటే, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు మన మీద దయ చూపి మన 8 జిల్లాలు సస్యశ్యామలం చేసుకోవడం కోసం మనకు తెలంగాణ నీళ్లను మనకి ఇచ్చిండని చెప్పి నిండు అసెంబ్లీలో ఏపీలో చెప్పిండు. ఇక్కడ కింద నగరికి పోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎవరికి అజీర్తున్నా పర్వాలేదు, కృష్ణా నీళ్లతోని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిండు. రోజా ఇంట్లో చేపల కూర తిని ఇలా దొంగేవడాయిగా ఏపీ లీడర్లే చెప్పబడ్రి, ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి. అడ్డంగా దొరికిపోయి కృష్ణానది నీటి వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే దొంగ మళ్ళా కృష్ణా నీళ్లు మాకు కావాలని నల్గొండ కాడ మీటింగ్ పెడితే దొంగనే దొంగ అన్నట్టు లేదా? ఏమన్నా హక్కుందా నీకు కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నీవు సభ కాదు కదా కృష్ణా నీళ్ళ గురించి కానీ గోదావరి నీళ్ళ గురించి కానీ మాట్లాడే హక్కులు నీ కుటుంబానికి లేవు. కనీస అర్హత నీవు మూసీ నీళ్ళల్లో నీ కుటుంబం అంతా మూసీ నీళ్ళల్లో తానం చేసి పట్టిన మురికి అంతా వదిలించుకోరు. మూసీ నీళ్ళ కంటే ఎక్కువ మీకు మురికి ఉంది, మీకే ఉంది మురికి. ఇప్పుడున్న మూసీ నీళ్ళల్లో ఉన్న మురికి కంటే మీకు అంచిన మురికి ఎక్కువ. మీరు మునిగితే మూసీ నీళ్ళే ఖరాబ్ అవుతాయి. మీ కుటుంబం మునిగితే మూసీ నీళ్ళలో మునిగితే, మీ కుటుంబం మునిగితే మూసీ నీళ్ళే ఖరాబ్ అవుతాయి. ఏమన్నా సిగ్గుండాలే? తెలంగాణ రాష్ట్రంలో మా నీళ్లు మాకేనని కొట్లాడిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిపై ఏపీలో 8 జిల్లాలకు నీళ్ళు ఎత్తుకపోమని చెప్తావు జగన్మోహన్ రెడ్డికి.
ఇటు పోయి ఏమో నగరికాడికి పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్తావు. నీ అయ్యా జాగీర్ లెక్క పంచిపెట్టిపోయినావు నీళ్ళని. ఇవాళ మళ్ళీ నీళ్లు పోతున్నాయని లొల్లి పెడతావా? సిగ్గుందా కేసీఆర్? నీకు అర్హత ఉందా ఏమన్నా? తెలంగాణ ప్రజలారా ఇది గమనించండి. ఇటు దొంగ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటువంటి దొంగ ఈ నీటి వాటాను అక్కడ అప్పచెప్పి అక్కడ ఏపీలో కట్టే ప్రాజెక్టుల్లో కమిషన్లు కొట్టిన దొంగ, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి 8 నంబర్ చోర్. ఈ డ్రామా అంత ఎందుకు చేస్తున్నాడు? ఈ డ్రామా దేనికి? కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం కాడికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోతుంది. కాళేశ్వరం కథ బయటకు వస్తుంది. కాళేశ్వరం లెక్కలు బయటకు వస్తే జనం ఊంచుతారు కేసీఆర్ ముఖం మీద అని చెప్పి అది బయటపడకుండా ఈ డ్రామా తెరిచిండు. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా, నువ్వు ఎన్ని సింధు భాగవతాలు వేసినా పాపం వాళ్ళకు కూడా అవకాశం, వాళ్ళ భాగవతం ఈయననే ఎత్తా ఉంటాడు. తుపాకి రామునికి కూడా ఉపాధి లేకుండా పోయింది. ఎందుకంటే వానికంటే ఎక్కువ ఏతులు చెప్పారు వీళ్ళు. కథ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వేయాల్సిన ఏషాలు అయిపోయినాయి, నీ ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇక నీకు కొత్తగా ఎపిసోడ్లు లేవు. నీ డ్రామా ఉద్యమాలు, నీ దొంగ దీక్షలు, నీ ముసలి కన్నీరు, నీ కల్వకుంట్ల పాటలు అన్ని అయిపోయినాయి. నీ ఋతురాగారు సీరియల్ కూడా నీ ఋతురాగాలు అయిపోయింది, మొగల్ రేకులు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నువ్వు ఏనికి ఏం లేవిడా లేవు. నీవు ఏమీ లేదు. 2 కాళ్ళ మీద వంగి ప్రజల ముంగట లొంగిపోవడం తప్ప ఇంకా నీ కుటుంబానికి వేరే ఆప్షన్ లేదు. ఆస్తులన్నీ ఎస్. ఈ 9.5 ఏళ్లలో నేను నా కుటుంబం అంతా లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డం. ఇగో మేము తప్పు చేసామని ఆ సంపద తెలంగాణ ప్రజల కాళ్ళ ముంగట పెట్టి అమరవీరుల స్తూపం కాడ ఈ నలుగురు, మీ నలుగురు 4 దిక్కుల, మీ కుటుంబ సభ్యులు 4 దిక్కుల స్తూపానికి ముక్కు 4 రాసి తప్పైపోయింది, మేము సంపద కొట్టేసినాము, మేము అన్యాయం చేసినాం తెలంగాణకు, మేము అమరవీరుల ఆత్మ బలిదానాలను అవమానించినామని చెప్పి ముక్కు 4 రాస్తే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఇక మీ ముంగట ఉన్నది కదా ఒక్కటే, అంతే. ఇదొక్కటే, ఇంతకు మిక్కిలి ఏది లేదు. ఇంకా ఈయన చూడిగా చూడు, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇంత పెద్ద మంత్రులు ఉంటేనే వాళ్ళ పేర్లు తీసుకోను. ఎంతెంత పెద్ద మంత్రులు మీకు తెలుసు. ఏం చేసిండ్రు? 40 ఏళ్ళ కూడా ఎస్ఎల్బిసి పెండింగ్ ఉంటుందా? ఇది మీ మంత్రుల నిర్వాహకమా? నేను హామీ ఇస్తా ఉన్నా మీకు. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. ఎవరంటే వస్తో ఎట్లా ఉరకదో ఎస్ఎల్బిసి నేను చూస్తా. అవసరమైతే కుర్చీ ఎస్ఎల్బిసి కాలువ కట్ట మీద కుర్చేసుకొని కూర్చొని తవ్విస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎప్పటివాడు చెవిటాడు అయినా కానీ ఇన్నడానికి ఇచ్చేది ఉండాలి కదా. ఎప్పటివాడు ఎట్లనే చెప్తాడు, ఇన్నడానికి ఇచ్చేది ఉండదు మనకు. ఏమయ్యా మరి ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు కదా. ఏప్రిల్ 15, 2014 రోజు, ఏప్రిల్ అంటే ఇక కేసీ సహజంగా ఎవరైనా జనము ఏప్రిల్ నెలలో ఫూల్స్ చేసుకుంటారు, కానీ కేసీఆర్ 12 నెలలు ఫూల్స్ చేస్తాడు. 12 నెలలు. ఇప్పుడు ఫిబ్రవరి ఫుల్ నడుస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చేయబోతా ఉన్నాడు ఇలా ఫుల్. అయితే ఎస్ఎల్బిసిని 2014లో చెప్పినావు కదా, నల్లగొండలో ఎస్ఎల్బిసిని ఎందుకు పూర్తి చేస్తలేరు? పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, వీళ్ళతోటి కాలేదు. రేపు పొద్దుగాల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కుర్చేసుకొని కూర్చొని ఎస్ఎల్బిసి గండి కొడతా ఈడికాడికి అని చెప్పిండు. ఏది కొట్టకపోయా మరి? 10 ఏళ్ళు అయిపోయాగా, ఎందుకు కొట్టలే? కుర్చీ దొరకలేదా? కుర్చీ దొరకలే పోయేందుకు చెప్పింది ఎప్పుడు చెప్పినావు? 2014లో, అంటే దాదాపు 10 ఏళ్ల కింద చెప్పినావు. 10 ఏళ్ల నుంచి తట్టని మట్టి ఎడతలేవాడ. ఇవాళ పోయి మళ్ళా నా కృష్ణానిది నా నల్లగొండ అంటుడు. నల్లగొండ ప్రజలారా తరిమి కొట్టురు, వీళ్ళని తరిమి కొట్టురు ఈ దొంగలను. కృష్ణా నదిలో నీటి వాటాను అప్పనంగా ఏపీ పాలకులకు అమ్ముకున్న కె చంద్రశేఖర్ రావును అటెంకల కూడా అడుగు పెట్టనీయకురి. పోతిరెడ్డిపాడుకు నీళ్ళు ఇచ్చేసిండు. పోతిరెడ్డిపాడు దగ్గర, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళెత్తుకపోతా ఉన్నారు. పాపం వెలుగు దినపత్రిక పోయి సారో నీళ్ళెత్తుకపోతున్నారు, సారో ఇటు చూడు అంటే చూడలే. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి పోలే, ఏడికి పోకుండా అక్రమంగా దొంగతనంగా మెగా కంపెనీకి ప్రాజెక్టులు కట్టబెట్టినటువంటి దొంగ కేసీఆర్ కమిషన్లు కొట్టడానికి నీకు అర్హత ఉందా? రాయలసీమ లిఫ్ట్ నువ్వు అసలు ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్? నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే 11 లోడగొట్టిర్రు. ఆ సూర్యాపేట కాడ కూడా ఒట్టేజానే లేకపోతే మీ ఓన్ పని ఒట్టిదే జగదీశ్వర్ రెడ్డి పని అయిపోతుండే. జర్రా బయటపడ్డాడు. ఇంక ఏడుంది నీకు ఉనికి ఏడుంది అంటున్నా. ఎక్కడ చూడు పండబెట్టి తొక్కిరు నిన్ను జనము. ఇంకేం ముఖం పెట్టుకొని పోతావు? పోయి చెప్పాడు నల్గొండ జనానికి, నేనే
ఏపీలో 8 జిల్లాలకు పచ్చదనం చేసింది నేనే, మీ పొలాలకు రావాల్సిన నీళ్లను పోతిరెడ్డిపాటి నుంచి ఎత్తుకపోమని చెప్పింది నేనే అని చెప్పుపో. సభలకేని చెప్పులు తీసుకొని కొడతారు జనం. ఈ బయటలే నువ్వు మాట్లాడి ఈ బయటలై ఇలా నల్గొండ ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా ఈ సన్నాసి ఈ బయటలన్నీ పెట్టుకోవాలా. అందరు స్టేటస్ పెట్టుకోరు ఇవాళ వాట్సాప్లలో. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి రైట్, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు కొందరు ఫ్యామిలీస్ వచ్చిన్నారు మా దగ్గరికి. అందరు ఫ్యామిలీసే కదా? ఇటు రండి, రండి. మీరు వేరే ఓకే, కనిపించకపోతే ప్రాబ్లం లేదు. మీరు చెప్తే కదా తెలిసేది ఎవరికన్నా. లేకపోతే ఏమవుతుందమ్మా, మీలాగే ఇంకోళ్ళు 10 మంది మోసపోతారు, సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారు. ఈ ఫ్యామిలీ ఎందుకు డేర్ చేసి వచ్చింది? మాలాగే ఎవరికి జరగొద్దని వచ్చింది, అంతే కదా. ఎవరికి జరగకూడదు కదా. అటు వీళ్ళందరూ వచ్చినారు. ఏం జరిగిందంటే వీళ్ళను నమ్మించి సైబర్లో మోసాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి అనేది ఈ ఫ్యామిలీస్ మనకు వివరించడానికి మన దగ్గరకు వచ్చినారు. అయితే సైబర్ క్రైమ్స్కు సంబంధించినటువంటి అధికారులను కూడా లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎట్లా మోసపోయారు, ఏం కథ అనేది. అరే ఎంతసేపు మాట్లాడతాడు ఈయన ఏసీపీ గారు. సైబర్ క్రైమ్స్ తీసుకో. అర్ధగంట గడికి ఫోన్లు వస్తున్నాయేమో. అంటే వీళ్ళకి సంబంధించినటువంటిది తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా ఎవరైతే సెల్ ఫోన్లు వాడుతూ ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనే ఆశతోటి ఆ లింకులు ఈ లింకులు క్లిక్ చేస్తూ ఉన్నారో స్వయాన బాధితులే ఇక్కడ ఉన్నారు. 5 లక్షల రూపాయలు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరికి ఇలాంటి జరగకూడదు అని చెప్పి ఒక జంట, మిగతా వాళ్ళు కూడా సేమ్ అలాగనే మోసపోయి ఇంకా విషయం ఏంటంటే ఇప్పటికి కూడా కట్టడానికి రెడీగా ఉన్నారు మళ్ళీ పైసలు. అందులో ఇప్పటికి కూడా అట్లా నమ్మించారు అన్నట్టు ఆ వ్యవహారాన్ని మళ్ళీ మీ పేరమ్మా, మీరిద్దరు కూడా చేసిరా? ఓకే, ఇట్రండి. అంటే వీళ్ళలాగా ఎవరు కూడా పర్లేదు. ఓకే, రైట్. అయితే ఎవరు కూడా మోసపోవద్దని, అసలు ఏం జరిగింది వీళ్ళకి అనేది ఒక్కసారి వివరిస్తాడు. మీ పేరు? సందీప్ అండి. సందీప్, ఒక్కసారి వివరించండి. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ పోలీసులు మీరు కూడా ఒక్కసారి వినండి వీళ్ళకి జరిగినటువంటిది, ఎందుకంటే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఒకసారి విందాం. అదేనండి, ఇప్పుడు మాకు ఏంటంటే ఇది వాట్సాప్లో ఒక పెద్ద స్కామ్ అవుతుంది. వాట్సాప్ నుంచి మీకు పార్ట్ టైం చేసుకోవచ్చు ఇంట్లో నుంచి అని ఆడవాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి చెప్తున్నారనమాట. ఎలానంటే మీకు ఇంట్లో ఉండి చాలా తక్కువ టైంనే ఒక రివ్యూస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలాంటి మనకి ఎరేస్తారనమాట. ఎరేయడానికి దాని నుంచి వాళ్ళకి ఏం లాభం లేదు, ఏం లేదు. మీకు మీరు ఒక రీల్కి లైక్ కొడితే మీకు 50 రూపాయలు ఇస్తాం. అలా 3 చేస్తే మీకు 150 ఇస్తాం. 3 చేసేంత వరకు ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాలి. టెలిగ్రామ్ గ్రూప్ బేస్డ్గా ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. అయితే ఇవన్నీ మనం అక్కడ స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇక్కడ ఎట్లుంటే ఒక టీచర్ అంటారు, ఒక రిసెప్షనిస్ట్ అంటారు, ఇంకోళ్ళు ఫైనాన్స్ అంటారు. ఇలా ఆ గ్రూప్లో ఒక్కరిని టార్గెట్ చేస్తారు. మనం ఒక్కరమే ఉంటాము, మిగతా అంతా వాళ్ళే ఉంటారు. మొత్తం ఈ గ్రూప్లో 100 మంది, మేమున్న గ్రూప్లోనైతే 113 మంది ఉన్నారు. అందరు ఎలా అంటే మేము పెట్టాము, డబ్బులు వచ్చాయి అన్ని ఫేక్వి పెడుతుంటారు అనమాట. దాంట్లో ఉసిగొలుపుతుంటారు మనల్ని. అరే నిజంగా వస్తుందా, మాకు వచ్చాయి ఇప్పుడే 3,000 వచ్చాయి, మాకు 40,000 వచ్చాయి, 20,000 పెడితే అనేసి ఇలా చేస్తూనే ఉంటారనమాట. అయితే నాకు ఇలాగే వచ్చిన తర్వాత నా వైఫ్ పార్ట్ టైం జాబ్స్, ఎవరైనా మేము మిడిల్ క్లాస్ వాళ్ళు మేము అనుకుంటాము, ఒక ఆడవాళ్ళు ఇలా రేపు ఎలా ఉన్నారంటే ఒక చిన్న హెల్ప్ అయినా నా మొగుడికి చేస్తే బాగుంటుంది. అలా ఏమనంటే నేను జాబ్లో ఉన్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ నాది, నేను పక్కన ఉన్నాను, చేస్తున్నాను, నేను చూస్తానులే అన్నాను. నేను అన్నాను పోయినా కానీ ఫ్రాడ్ అయినా ఒక 9,000 వరకు పోయినా మనం భరించవచ్చు దాన్ని, ఒక 9,000 వరకు అయితే భరిస్తాను, దాని వరకు ఎక్కువ పోకు అని అన్నారు. కానీ ఒక 5 minutesలో ఈమెని చేసి దాంట్లో
30,000 అలా పెట్టించేసినట్టు చేసేస్తారు వాళ్ళు. నేను ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి అటు వెళ్ళే లోపే 30,000 పెట్టేసినావా? 30,000. అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే మీరు టాస్క్లు చేయాలి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు కదా, ఫస్ట్ ఏమో 2,000 వేయంగానే 2,800 బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. ఆ నమ్మకంతోనే నేను 9,000 వేసిన. 9,000 వేసిన తర్వాత వాళ్ళు 12,500 ఇస్తున్నారు ప్రాఫిట్తోని. తర్వాత దాంట్లోకి పోయినాక ఇప్పుడే స్టార్ట్ అయింది మీ ప్రాసెస్. ముగ్గురిని మీలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక గ్రూప్లో వేసి మీరు అందరు కలిసి ఒక్క మాట మీద ఉండి హైయెస్ట్ అమౌంట్ ఎవరైతే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తామని చెప్పి 4 టాస్క్లు ఇచ్చిండ్రు. ఫస్ట్ టాస్క్లో 30,000 స్టార్టింగ్ ఉంది. 3 ప్లాన్స్ ఇచ్చిర్రు. ఫస్ట్ 30,000, తర్వాత 50,000, తర్వాత 80,000. మేము తక్కువ ఉంది కదా అని 30,000 సెలెక్ట్ చేసుకొని నేను మా చెల్లెని అడిగి వేసేసినాను ఈయనకు చెప్పకుండా. తర్వాత 30,000 వేసిన తర్వాత నా అమౌంట్ ఇప్పుడు వేస్తారా అంటే లేదు ఇప్పుడు వేయము, ఇంకా కాలేదు నీది, నువ్వు ఇంకా కట్టాలని చెప్పి మళ్ళీ ఇంకొక ప్లాన్ పంపించిండ్రు. దాంట్లో స్టార్టింగ్ 80,000 ఉంది, తర్వాత 1,00,000 ఉంది, తర్వాత 1,50,000 ఉంది. సరే 80,000 ఉంది కదా అని చెప్పి అప్పటికి మన అమౌంట్ రావాలంటే ప్రాఫిట్ వస్తుంది, మన బాబు బర్త్డే వస్తుంది కదా చేసుకుందాము, మాది లవ్ మ్యారేజ్, ఎవరు సపోర్ట్ లేదు చేసుకుందాం అని చెప్పేసి అంటే సరే నువ్వు ఇంత దాకా వచ్చినావు కదా కడదామని చెప్పేసి కట్టేసిండి నేను 80,000. కట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడన్నా అమౌంట్ ఇస్తారంటే లేదు ఇంకొక టాస్క్ ఉందని చెప్పేసి మళ్ళీ 2 lakhs అడిగినారు. 2 lakhs అడిగిన తర్వాత మేము అప్పుడు మా దగ్గర ఇంకా అమౌంట్ లేదు, 1 lakh లిమిట్ ఉండే. సరే అని చెప్పేసి ఇప్పుడు అమౌంట్ వస్తుంది అంటున్నావు కదా, ఇంతమంది స్క్రీన్ షాట్స్ పెట్టి నీకు ప్రూఫ్స్ ఇచ్చిండ్రు కదా, మనము లోన్ తీసుకొని 2 lakhs ఇన్వెస్ట్ చేద్దామనేసి అంటే మేము ఇంకా ఒక 2 hours టైం తీసుకొని బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసినాం. చేసిన తర్వాత సరే ఇప్పుడు మీ ప్రాసెస్ అంతా అయిపోయింది, మీకు ఇప్పుడు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సరే అని మళ్ళీ ఇంకొక ఐడికి ఇచ్చిర్రు, ఆమెను అడగాలంట. ఆమెను అడిగిన తర్వాత ఆమె ఏమంటది మీరు ఇంత అమౌంట్ మీకు 1 lakh 2 lakh కన్నా ఎక్కువ ఉంది కదా అమౌంట్, మీరు ట్యాక్స్ కట్టాలనేసి అంటది. దీనికి ట్యాక్స్ ఎందుకంటే ట్యాక్స్ ప్రతి సిటిజన్ కట్టాలా, మీరు ట్యాక్స్ కట్టకుండా ఎట్లుంటారు మీరు. నేను అప్పుడు అడిగాను మళ్ళీ అసలు ట్యాక్స్ ఏంటి, నేను కూడా జాబ్ చేస్తాను, నాకు శాలరీ పడిన తర్వాత టీడీఎస్ అని డిడక్ట్ అవుతుంది, ఇవన్నీ ఉంటుంది సిస్టమ్ నాకు తెలుసు అని చెప్పి నేను అక్కడ ఛార్జ్ చేస్తే ఈమె నన్ను ఫోన్ తీసుకొని నువ్వు అనకు ఉన్న డబ్బులు పోతాయి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అది ఇదని ఈమె అలా అంటుందన్నమాట. నాకు అనిపించింది అసలు అవును ఎట్లుంటుంది ఇలా ఉండదు శ్రావణి, నీకు తెలియదు ఇది, ఎందుకంటే సిస్టమ్ మేము జాబులు చేస్తాం కదా మాకు తెలుసు, మేము ఇక్కడనే సార్ హైదరాబాద్లో పుట్టి పెరిగింది ఇవన్నీ పెరిగింది, మేము ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు ఈమెకి ఎట్లా పెట్టిందంటే ఈమె ఏడుస్తూనే ఉంది. అసలు నేను ఆ డబ్బులు పెట్టడం కారణం ఏంటంటే ఏడుస్తూ నాకేంటంటే నాకు ఆ పాయింట్ వచ్చింది సార్, మనిషి ముఖ్యమా డబ్బులు ముఖ్యమా అన్న సిచ్యువేషన్ వచ్చింది సార్. నాకేమనిపించింది నా భార్య ముఖ్యము డబ్బులు పోయినా అనేసాను, కానీ ఆ 80,000 పోనీ ఒక నా సేవింగ్ పోయింది అనుకున్నాను. కానీ ఈమెను ఎలా ట్రాప్ చేసేసారంటే ఇంకా కావాలి మాకు ఇంకా ఇస్తేనే మీకు డబ్బులు వస్తాయంటే మీరు ఏడుస్తూనే ఉందన్నమాట. ఒక పక్కన నేను సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి కలుపుతున్నాను, కానీ ఎంతోమంది కాల్ చేస్తుంటారు 1930కి, మా నంబర్ కలవట్లేదు, వెయిటింగ్ వస్తుంది కలవట్లేదు. వాట్సాప్కి మెసేజ్ పెడుతున్నాను, ఒకవేళ నాకు అక్కడ వచ్చుంటే వాళ్ళతో ఈమెకు చెప్పించేవాడిని. తర్వాత ఆ రోజు రాత్రి వరకు మేము అప్పటికి ట్యాక్స్ అని అదని 5 లక్షల వరకు కట్టేసామన్నమాట. ఇంకా మాకు ఆ డబ్బులు రావాలంటే మీరు ఒక తప్పు చేసిరు, అది కూడా కంప్లీట్ చేసినాం మేము, మాకు మొత్తం 9 లక్షల వరకు మాకు వేయాలి వాళ్ళు. అప్పటికి కూడా ఏమంటారంటే మీరు సరే విత్డ్రాల్ చేసుకోండి, పార్షియల్గా విత్డ్రా చేసుకోవాలని లింక్ పెట్టింది. సరే చేసుకుంటామని చెప్తే మేము ఏం మిస్టేక్ చేయలేదు, మీరు మిస్టేక్ చేశారు అని చెప్పి ఇప్పుడు 3 లక్షన్నర అయితేనే మీకు వస్తాయి, లేకుంటే మొత్తం వెళ్ళిపోతాయి, మీరు తొందరగా చెప్పాలి, 25 నిమిషాలు చెప్పకపోతే ఇవి 0 అయిపోతాయని భయపడిచేస్తున్నారు అనమాట. ఈమె ఒకటే టెన్షను, అసలు 80,000కే పిచ్చి అయిపోయింది ఈమెకి. ఇంకా ఈమె అంటే నాకేమవుతుందో, మాకు చిన్న బాబు ఉన్నాడు, మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మాకు ఎవరు లేరు, నాకు ఆ టెన్షన్ అవుతుంది. నేను ఆగోగా నుంచి రాత్రి 12 గంటల వరకు ఆపాను. ఆ మంది మీకు 10,000 ఇస్తే రేపటి వరకు ఆగుతాము, లేదా ఇప్పుడు 0 చేస్తామంటే లేదని ఆ 10,000 కూడా కట్టాను ఆగాలని. ఏమవుతుందో తెలియదు నాకు కూడా. ఆ 10,000 కడితే ఏమైందంటే నెక్స్ట్ డే వరకు ఆగుతారంటే సరే అని ఇమ్మీడియట్ రాత్రికి వరకు ఈమెకి ట్యూన్ చేస్తున్నాను అనమాట. లేదు మనం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అంటే ఈమె భయపడుతుంది. పోలీసు వారు చెయ్యరు, ఎంతమంది చూస్తున్నాం టీవీలో, నాకు నమ్మకం లేదు, నా మీద రివర్స్ కేసు అయితే నేను నా ప్రాబ్లం భయపడుతుంది చాలా. నేను అన్నాను ఈ వ్యవస్థను నమ్మాలి ఎంతైనా, చాలా మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యవస్థని, నేను ఆ మంచోళ్ళ దగ్గర తీసుకెళ్తాను అనేది. అలాగే నీ దగ్గరికి వచ్చింది మళ్ళీ నేను అది పోలీసు దగ్గరికి ఆ రోజే మాకు లోకల్ పోలీస్ మేడపల్లికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఇమీడియట్ సైబర్ క్రైమ్ చేయండి అంటే అక్కడ చేస్తే ఎత్తారు, డీటెయిల్స్ అని తీసుకొని మాకు కంప్లైంట్ అది ఇచ్చారు, అక్నాలజ్మెంట్ ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే మీది 2 lakhs అబౌవ్ కదా, మీరు ఎల్బీ నగర్కి వెళ్ళాలి, అది హెడ్ ఆఫీసు, దీని లోపలైతే మేము చేస్తాము, అక్కడ వెళ్ళాలి అంటే ఆ రోజు సండే రోజు అనమాట. సండే రోజు జరిగింది మాకు February 3rd, February 4th రోజు మేము వెళ్ళాం సండే. అంటే ఆయన అన్నాడు సండే కదా ఉండరు అక్కడ ఎవరు, మీరు వెళ్ళి వేస్ట్ మండే వెళ్ళండి అని. కానీ మాకు ఏదో భయమైంది మళ్ళీ లేట్ అయితే మన ప్రాబ్లం అవుతుందేమో అని వాళ్ళు చెప్పినా కానీ వెళ్ళాం మళ్ళీ మేము.
చెప్పి వెళ్ళి ఆడికి వెళ్తే అక్కడ ఉన్నారు ఎవరు ఉండేసి ఈరోజు ఎవ్వరు పని చేయరు అయినా కానీ మంచి పని చేసావు వచ్చి నువ్వైతే ఒక నీకు ఫార్మాట్ ఇస్తాను అది ఫిల్ చేసుకుని రేపురా. ఒకవేళ నేను ఆ మండే రోజు వెళ్ళుంటే నాకు ఇవన్నీ మళ్ళీ డిలే అవుతుంది కదా. నేను ఆ ఫార్మాట్ తీసుకొని వచ్చి ఆ ఫార్మాట్ అంతా ఫిల్ చేసి తీసుకురమ్మన్నారు. ఫోటోలు గీటోలు నా బ్యాంక్ డీటెయిల్స్ నేను ట్రాన్సాక్ట్ చేసిన యూపీఐ ఐడీస్ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ పెట్టానమాట. పెట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఫైల్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మీకు మెసేజ్ వస్తుంది బ్లాక్ అయినట్టు అని. మేము లాస్ అయింది 5,04,680 రూపాయలు మాది లాస్ అయింది దీంట్లో. దానికి మాకు ఇప్పుడు దాంట్లో మెసేజ్ వచ్చింది ఒకటికి 17,000 ఒకటి 10,000 ఒకటి 10,000 మూడే బ్లాక్ అయ్యాయని. అక్కడ పోలీస్ వాళ్ళు చెప్పారు మాకు. డీసీపీ గారు దీంతో మాట్లాడారు, ఇద్దరిని రావట్లేదు. డీసీపీ గారు దీంతో మాట్లాడి ఎట్లా చేశారమ్మా అది ఇది అని అంటే ఇలా అయిపోయింది సార్ అని అంటే సరే మేము ఇప్పుడైతే చూస్తామని ఎఫ్ఐఆర్ మాకు ఏమి ఇవ్వలేదు ఆ టైంలోనే. తర్వాత మాకు నెక్స్ట్ డే వెళ్తే రవిబాబు గారు అని ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఆయనకి ఇస్తే ఆయన మంచిగా మాట్లాడాడు. నేను చెప్పాను సార్ ఆడవాళ్ళకి ధైర్యం లేదు వచ్చారు మీరేమైనా హెల్ప్ చేయాలి సార్ అని అన్నాను. చేస్తామమ్మా అని చెప్పి మాకు అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఒక లేడీ కానిస్టేబుల్ నెంబర్ ఇచ్చారు మాకు, వాట్సాప్ చేయండి మీరు రావాల్సిన అవసరం కూడా లేదు మీకు బాబు ఉన్నాడు అంటున్నావు కదా మేము మీకు వాట్సాప్ చేస్తాం ఎఫ్ఐఆర్ అన్నారు. వాట్సాప్ చేశారు మాకు ఎఫ్ఐఆర్. మాకు మెసేజ్లు వచ్చాయి తర్వాత సైబర్ క్రైమ్ నుంచి ఏంటంటే బ్లాక్ ఈ సిస్టమ్ ఇలా ఉంటుందంట. అంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తే కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి అది ఫ్రీజ్ అవుతాయి. మనకు అది రావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. అది కోర్టు నుంచి డీడీ అప్లై చేస్తారంట, వాళ్ళు బ్యాంకుకి మెయిల్ పెడతారంట. ఈ ప్రాసెస్ అంత ఈజీగా రాదు. కానీ అక్కడ పోలీస్ డీసీపీ గారు ఏం చెప్పారంటే మీ పైసలు రావడం అయితే 90% కష్టమే అమ్మా అని చెప్పారు మాకు. నేను కూడా ఈమెకి వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాను, తీసుకెళ్దాం మనం పోతున్నాము వస్తారో అదని మైండ్లో పెట్టకు, కానీ మనం ఇంకోటి ఆలోచించాలి దీన్ని. మనలాగా ఇంకెంతమంది అవుతున్నారు వాళ్ళకన్నా ఇది అవేర్నెస్ పెట్టాలి, ఇది ఆపాలి ఎక్కడో. ఇప్పుడు చూడండి మేము వెళ్ళిన రోజే 30 కేసులు వచ్చాయి మళ్ళీ 30 కేసులు. ఒక నార్త్ అమ్మాయిలు ఇద్దరు వచ్చారు, వాళ్ళ ఫోటో నేను చూపించలేను వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా. ఆమె 40 లక్షలు మోసపోయింది. దాంట్లో పెట్టేసింది. ఆర్మీ ఆఫీసర్ అంట. చెప్పండి అంటే చాలా ఆమె ఏమంటున్నారంటే చెప్తారా మీరు అని అంటే నేను చెప్పలేను, మాకు మా చుట్టాలలో ఇజ్జత్ పోతుంది అదంతా నా అంతా వాల్యూ పోతుంది మేము చెప్పలేము అని అన్నారు. మేము ఇమ్మీడియట్ వచ్చి వీడియో తీసి పెట్టాం. మళ్ళీ 5 lakhs వ్యూస్ వరకు వచ్చాయి. టిప్స్ అండ్ టాక్స్ లింగోజీలో పెట్టామన్నమాట. పెట్టగానే కిందన్ని కమెంట్లు మాకు అన్న మేము మోసపోయాం, మాది 60,000 మాది 30,000 మాది 5 లక్షలు 10 లక్షలు. చూస్తారు కదా ఈ రకంగా సైబర్ క్రైమ్ లో మోసాలు జరిగింది. ఈ అమ్మాయి ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటది, ఏదో పార్ట్ టైం జాబ్ లెక్క ఉంటుందని నీకు ఏది ఇన్స్టాలో ఉన్నటువంటి వీడియోకి లైక్ కొట్టడం ద్వారా లేకపోతే ఇంకో షేర్ చేయడం ద్వారా ఈ రకంగా డబ్బులు వస్తాయని అమ్మాయితో దాదాపు 5,04,000 రూపాయలు ఈ అమ్మాయి దగ్గర కొట్టేసారు. 5,04,000 కొట్టేసిన తర్వాత మళ్ళీ కూడా ఇంకా వీళ్ళు ట్రాప్ లోంచి పోలీసుల దగ్గర పోయిన తర్వాత అర్థమైంది ఇదంతా ఫ్రాడ్ అనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రూపాయికి రూపాయి అంటే 100కి 100 రూపాయలు, 1,00,000కి 1,00,000 రూపాయలు ఇచ్చేటోడు ఎవడన్నా ఉంటే నిజంగా అట్లా వచ్చేది ఉంటే అదేదో వాడు తీసుకుంటాడు కదా, నీకెందుకు ఇస్తాడు? క్రిప్టో కరెన్సీలో మనకు ఒక అప్లికేషన్ ఇచ్చారు మళ్ళీ ఆ మనీలో మనకు పెట్టిస్తారు. పెట్టించి బై అప్ ట్రేడింగ్ యాప్లు ఉన్నాయి కదా మనకి యూట్యూబ్లో. ఇప్పుడు మీ వీడియోల కింద కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉంటాయి. మీరు ఇవ్వరు, అది ఆటోమేటిక్ యూట్యూబ్ ఇస్తుంది. ట్రేడింగ్ యాప్ బై అప్ అది ఇదని సేమ్ అలాంటిదే చేశారనమాట. ఇప్పుడు నేను కనుక్కున్నా మళ్ళీ నాకు ఒక ఆయన తెలుసు. ఆ గ్రూప్ ఏదైనా చూపిస్తారా? ఏది వాట్సాప్ ఏది టెలిగ్రామ్ గ్రూప్ చూపిస్తాను మళ్ళీ. అయితే ఇది మేము ఒక్కరమే కాదన్నా, దీంట్లో 10 లక్షలు 20 లక్షలు ఇగో ఇది చాలా మంది ఉన్నారు. నెఫెక్స్ 03 అంట. ఇగో ఇందులో ఇప్పుడు ప్రెజెంట్ నాది యాక్టివ్ లో ఉంది, వాళ్ళు ఇంకా బ్లాక్ చేయలేదు. మాది బ్లాక్ చేసేసినారు. మీరు ఎంత కట్టిరమ్మా? 90,000 రూపాయలు కట్టిరు. వీళ్ళు మా వీడియో చూసినాక ఆగిపోయి కట్టడం ఆపేసాం. 80,000 కట్టాల్సింది. వీళ్ళ వీడియో సడన్ గా చూసి స్కామ్ అయ్యింది చూసి ఇంకా మేము ఆపేసాము. సో వాళ్ళకి యాక్చువల్లీ 2 days ఏదో అప్డేట్ అని చెప్పి ఆపేశారు వాళ్ళు, లేకపోతే నేను 80,000 కూడా కట్టేసే పని. ఇగో అన్న ఇంకోటి నడుస్తుంది. ఇది ఇంకోటి కూడా ఉంది. ఇది ఇంకోటి అనమాట. వీళ్ళు ఇది యాక్టివ్ లో నడుస్తుంది. ఎప్పుడు టెలిగ్రామ్ లో విచ్చలవిడి అనమాట. వీళ్ళని ఎవరు ఏం చేయాలి. ఇట్లాంటి టెలిగ్రామ్ గ్రూప్లలో జరుగుతూ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఎక్కడ కానీ మీరు వీడియోకు లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, ఇంకేదో చేయాలని అత్యాశకు పోతే ఉన్న పైసలన్నీ పోతాయి. ఇగో వీళ్ళ ఫ్రాడ్ను చూసిన తర్వాత ఆమె అలర్ట్ అయ్యి డబ్బులు కట్టలేదు. వీళ్ళు ఆల్రెడీ 5,04,000 రూపాయలు పొడగొట్టుకున్నారు. ఇంకా మీదెంత? 11 లక్షలు పొడగొట్టుకున్నారు. అక్కడ 1 year అయిందట, 11 lakhs పోయినాయి. సో ఇటువంటి వాళ్ళందరి ద్వారా మీకు ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం రావాలి, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. దయచేసి ఈ న్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆన్లైన్లో ట్రేడింగ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ ఇళ్లలో
మీ ఇళ్ళలో మీ ఇంట్లో మీ హౌస్ వైఫ్స్ కూడా అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో బిజినెస్ చేస్తా నాకు డబ్బులు ఇవ్వండి అది అని అడుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో ఇవ్వకండి. ఈ వీడియోలు చూపించండి. మెయిన్ రేటింగ్స్ అని చెప్తున్నారు. మెయిన్ రేటింగ్స్ ఇవ్వండి, మనీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది ఒక్కసారి మాట్లాడండి. చెప్పండి, నువ్వే చెప్పండి. అది ఎట్లా? యాక్చువల్లీ వాట్సాప్లో రేటింగ్స్ అని చెప్పి అడుగుతారు. సో ఆ రేటింగ్స్ లింక్ క్లిక్ చేస్తే మనీ వస్తాయని చెప్తారు. అది నమ్మకండి ప్లీజ్. మేము ఆల్రెడీ అయ్యాము. సో మీరు కొంచెం అవేర్నెస్గా ఉంటే బెటర్. యాక్చువల్లీ క్లిక్ చేస్తే ఎట్లా అంటే మనకి ఇది హోటల్స్ది రేటింగ్ ఇవ్వండి, దానికి రేటింగ్ గూగుల్ రేటింగ్ ఇస్తే దానికి ఒక్కొక్క లింక్కి 50 రూపీస్ ఇస్తామని చెప్పి ఒక 50 రూపీస్ నుంచి లక్షల వరకు చేస్తున్నారు. ఇందులో అంతా ఏదో ప్రొఫెషనల్స్ ఉన్నట్టుగా వాళ్ళ ఫోటోలు ఇవన్నీ పెట్టి యువర్ అసిస్టెంట్ ఇగో ఇట్లా రిసెప్షనిస్ట్ అని చెప్పి ఇగో ఇట్లా పెడతారు. తెలంగాణ ప్రజలారా, దయచేసి తెలుగు ప్రజలారా, ఎక్కడున్నా కూడా ఈ ఆన్లైన్లో మీరు ఎట్టి పరిస్థితిలో ఈ బిజినెస్లు చేయకండి. అది మీ కొంప ముంచుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇది ఒక క్యాన్సర్ పేషెంట్, తనకి 4th స్టేజ్ అంట. 4th స్టేజ్లో ఉన్నాక తను ఏమైంది, తనకు అక్కడిక్కడ డబ్బులు పోగేసేసి హెల్ప్ చేశారంట కీమోథెరపీ చేయించుకోవాలని. ఆమె నాకు నిన్న కూడా మాట్లాడింది రాత్రి వరకు. అన్న నేను మాట్లాడుతూ ఒకసారి నీకు చెప్తా, మళ్ళీ దగ్గర పోతున్నావు కదా, మళ్ళీ నాకు నా తరఫున చెప్పు, ఆయనకు ఫోన్ మాట్లాడతా అంటే చెప్తానమ్మా నీ గురించి అన్నాను. ఆమె కీమోథెరపీకి అన్న 4th స్టేజ్లో ఉంది. వీళ్ళు హెల్ప్ చేస్తారంట, చుట్టాలు వేస్తే డబ్బులు చేస్తే ఆమెకి ఇది మెసేజ్ రాగానే అరే దీన్ని డబ్బులు పెడితే నాకు ఇంకా ఫర్దర్ ఇంకెన్ని కీమోథెరపీలు అయితే అని తెలియదు అని నేను ఏం చేసి పెట్టానన్నా. వాళ్ళకైతే నేను ఫోన్ చేసి ప్లీజ్ నాది ఇట్లా క్యాన్సర్ ఉందని చెప్పి ఏడుస్తున్నా కానీ పట్టించుకుంటారన్న. మీరు తప్పు చేశారు, మీరు ఇంకా దేంటి డబ్బులు అప్పుడు ఇస్తామని అంటే వీళ్ళకి జాలి అది ఏం లేదన్న. ఇప్పుడు ఏదో డ్రగ్స్ దందాలు ఇవన్నీ మనల్ని యూత్ని ట్రాక్ చేస్తున్నారు కదా, దానికన్నా ఘోరం ఉంది. ఇది ఆడవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు మొత్తం. ఇది ఆడవాళ్ళని చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆడుకుంటున్నారు అన్న. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే మీరు మమ్మల్ని ఏం పీకలేరు. వాడి నంబర్ దొరికితే కూడా ఒక పర్సన్ గోవా నుంచి చేస్తున్నాడు, నెల శాలరీ పెడుతున్నాడు అన్న. ఆయన మా వీడియో చూసాడంట, చూసి అన్న ఇది ఫేకా అన్నా అని అంటున్నాడు. ఎయిర్లైన్స్లో ఇక్కడ నుంచి వలసగా వెళ్ళి జాబ్ చేస్తున్నాడు మన తెలంగాణ పర్సన్. పిల్లాడన్న 23 ఏళ్ళు అన్న. ఆయన ఏమన్నాడు, అన్న నేను చచ్చిపోవాలనుకున్నా అన్న, కరెక్ట్ నీ వీడియో చూసిన అన్నాడు అన్న. దేవుడు చూడన్న ఎట్లున్నాడు, మన వీడియోలు ఎట్లా షేర్ చేస్తుండు. అందుకే నీ ద్వారా కూడా చాలా మంది చెప్పన్నా, చావసే అవసరం లేదు మాకు ఇక్కడ అవుతుంది అని నువ్వు ధైర్యం ఇస్తే నిజంగా చాలా మంది అన్న రాలేకపోతున్నారు. కంప్లైంట్ కూడా ఇవ్వలేదన్న, కొన్ని 100 మంది కంప్లైంట్ ఇవ్వలేదు, భయపడుతున్నారు. అమౌంట్ హోల్డ్లో పెట్టిందనేసి పెట్టిండ్రంట. ఒకరు 6 lakhs పోయిన వాళ్ళకి 3 lakhs హోల్డ్లో పెట్టిందంట. వాళ్ళకి 7-8 months అవుతుందంట. మనీ అయితే ఇంకా సైబర్ క్రైమ్ నుంచి వాళ్ళు ఏమి ఇవ్వలేరంట. ఇంకా లేట్ ప్రాసెస్ అమ్మా, మీవి కూడా నమ్మా ట్రమ్మా. ఓకే, మీరు ఓన్లీ వాయిస్ మాట్లాడండి. కొద్దిగా స్క్రీన్ ముంగట రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ వాయిస్ మాత్రం వినండి, వాళ్ళు చెప్తారు. చెప్పండి అమ్మా. ఇది యాక్చువల్గా మాది 3 lakhs హోల్డ్లో ఉన్నాయి, 11 lakhs పోయాయి అనమాట. అయితే ఎమ్మటే సైబర్కి కంప్లైంట్ చేసాము. చేశాక వాళ్ళు అంటే గెట్ బ్యాక్ అవుతాం 1 month అని అన్నారు. అయితే తర్వాతకి ఏమైంది అంటే మా కేసు ఒకళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్కి అతను ట్రాన్స్ఫర్ అయ్యాడని చెప్పారు. ట్రాన్స్ఫర్ అయ్యాడు, 1 month తర్వాత రమ్మని చెప్పారు. సో మేము 1 month తర్వాత మళ్ళీ వెళ్తే ఇంకా టేకప్ చేయలేదు మీ కేసు, కొంచెం టైం పడుతుంది, అయ్యాక కాల్ చేస్తాము అని చెప్పారు. మళ్ళీ ఒక 1 month 2 months అట్లా వెళ్తూనే ఉన్నాం రెగ్యులర్గా. మాది ఎప్పుడు ఏప్రిల్లో 23 ఏప్రిల్లో పోయాయి. అప్పటి నుంచి ఫాలోఅప్కి వెళ్తూనే ఉన్నాం. తర్వాతకి మేము ఆర్బీఐ కేసు సేమ్ ఇది అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు తనకి బుకింగ్ అని అన్నారు కదా, మాకు ఎట్లా అంటే రేటింగ్స్ ఒకటి వచ్చింది. నాకు ఒక యూట్యూబర్తో అంటే యూట్యూబర్ ఒక హెల్ప్ చేస్తున్నాడు. అయితే ఆయన కనెక్ట్ అయ్యాను. నేను ఇంట్లో ఉన్నాను ఆ టైంకి. అయితే తనతో కనెక్ట్ అయితే ఆయన నాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఇట్లా గ్రీవియన్స్కి వేయండి, సైబర్కి వేయండి, నెక్స్ట్ ఆర్బీఐకి కంప్లైంట్ చేయండి అని. సేమ్ సినారియో నాది ఎలా అయిందో వాళ్ళది అలానే అయింది. ఒక ఆమె యూఎస్లో ఉంటుంది, 18 lakhs పోగొట్టుకుంది. ఆమె యూఎస్ నుంచి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం పాసిబుల్ అవ్వలేదు. సో ఇమీడియట్గా వచ్చేసింది. ఆంధ్రాలో ఉంటారు వాళ్ళు. వచ్చిన తర్వాత తనకి వితిన్ 15 daysలో 18 lakhs వచ్చేసాయి. సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేమ్ ఇలానే సార్. ఇది ఆన్లైన్లో ఇట్లా
టికెట్స్ బుక్ చేయాలి అని చెప్పారు అనమాట. టికెట్స్ బుక్ చేయాలి అని చెప్పి ఫస్ట్ 10,000 చెప్పారు. 10,000 తర్వాత 20,000 అట్లా చెప్తా ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది అని చెప్తే 2 times నాకు వచ్చినాయి అమౌంట్. అట్లా 3rd time చేసినప్పుడు 10 lakhs పే చేయాలి, మేము హెల్ప్ చేస్తామని చెప్పారు. సరే అని నేను పే చేసిన 10 lakhs. తర్వాత ఇప్పుడు విత్డ్రావల్ ఫీజు కూడా మీరు 12 lakhs పే చేయాలి, మీ అమౌంట్ మీకు రావాలంటే అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికీ కూడా అదే అంటారు, మీ అమౌంట్ మీకు రావాలి అంటే మీరు ఇప్పుడు పే చేయండి, ఇమీడియట్గా వస్తుంది అని మెసేజ్ చేస్తారు. నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినా కూడా ఇప్పుడు నేను కూడా అన్న ఇప్పుడు నేను కనెక్ట్ అయితే నాకు 3 లక్షలు కట్ట అంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ అయినా వాయిస్ ఏమన్నా? వాయిస్ కాదు, టెక్స్టే వస్తుంది. ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయన్న వాళ్ళు మాట్లాడిన. సైబర్ క్రైమ్స్ పోలీసులు కరెక్ట్గా 40 నిమిషాల నుంచి కాల్ చేస్తున్నా. ఆయన హెల్ప్ చేయడం ఆపేశాడు బేసిక్గా, ఎందుకంటే ఆయన మనీ తీసుకొని హెల్ప్ చేస్తున్నాడు. సో నేను ఇప్పుడు ఇవ్వలేను అని అన్నాను, ఇస్తాను హెల్ప్ చేయండి అని చెప్పాను. అయినా అతను ఏం కాంటాక్ట్ అవ్వట్లేదు. అయితే రీసెంట్గా ఏంటంటే ఒక స్టేటస్ పెట్టాడు అనమాట, ఇప్పుడు ఇట్లా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి బ్లాక్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒక నిమిషం వీలైతే డీజీపీ గారికి అసలు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. నేను December 27th కి కంప్లైంట్ చేశాను, ఇప్పటి వరకు ఏ అప్డేటే లేదు. ఇది కరెక్ట్ గా ఉంటదని అందరిని పోగేసాను, మల్లన్న అయితేనే కరెక్ట్ దీనికి అని వచ్చాను అన్న నేను కూడా అసలు చెప్పాలంటే. రైట్, ఒకసారి డీజీపీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనము వాట్సాప్ సేఫ్ అని చెప్పి మనది కంట్రీది కాదని చెప్పేసి అన్ఇన్స్టాల్ చేసి మన ఇండియా యాప్ వేసుకోమని చెప్పి టెలిగ్రామ్ అప్పుడు చెప్పింది కదన్న న్యూస్లో. అట్లా అని చెప్పి 40 నిమిషాల నుంచి సైబర్ క్రైమ్స్ ఏసీబీ గారు టెలిగ్రామ్ సేఫ్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని స్కామ్స్ అన్ని ఇప్పుడు టెలిగ్రామ్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఇట్లా ఎవరో ఒకరు డీసీపీ గారు లేపట్లేదా? ఒకసారి నెంబర్ 8686 ఒక్క నిమిషం. మీకు ఫోన్లు కలిసినాయి అసలు ఈ సైబర్ క్రైమ్స్కి? సైబర్ క్రైమ్ ఆ రోజు అసలు కలవలేదు సార్. ఆ రోజు కలిసి ఉంటే 80,000 మోసపోయేవాడిని నేను. ఫోన్ కలిసి ఉంటే 80,000 మోసపోయాడు. 80,000 మోసపోతుండే, ఎందుకంటే మీరు చెప్పించడం నేను అసలు పెట్టకపోతుండే అన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే. లిఫ్ట్ చేయలేదు, వాళ్ళు మాకు టెన్షన్ పెట్టేసింది. టైం ఇచ్చి మీరు ఇప్పుడు చేయాలి, లేదంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ రాదు, పెట్టండి అని పెట్టించేసింది మొత్తం. ఆన్లైన్లో సెర్చ్ చేశాను మళ్ళీ నేను కూడా ఐటీనే కదా, ఆన్లైన్లో నంబర్లు తీసుకోవడానికి ట్రై చేసి ఆ నంబర్లు వేస్తుంటే ఎవరు ఎత్తలేదు. పోలీసు వాళ్ళు ఈ ఫోన్లు, సైబర్ క్రైమ్స్ పోలీసు వాళ్ళు ఈ ఫోన్లు ఎత్తలేరు, ఇక ఏం చేయాలి? ఇంకోటి అన్న 45 నిమిషాల నుంచి ఫోన్ మాట్లాడుతున్నాడు సార్ అంటే ఇక అన్న ఇంకోటి ఏంటంటే సంవత్సరంన్నర నుంచి కొంత వెంకటరెడ్డి ఏసీపీ సైబర్ క్రైమ్స్. అమ్మ జర ఎవరన్నా ఆయన చూస్తే జర ఫోన్ పెట్టేయమనమ్మా. ఇడ వాళ్ళు ఫోన్ ఎత్తినుంటే వీళ్ళు 4 లక్షలు సేవ్ అయ్యేటోళ్ళు. మెడిపల్ సిఐ ఏం చేయగలుగుతాడు ఒకసారి చెప్పు. ఇక్కడ ఉప్పల్ చెప్పు మెడిపల్ సిఐ గారికి అన్న చెప్పు. ఇగో ఈ రకంగా 5 లక్షలు, దాదాపు 80,000, 11 లక్షలు, 11 లక్షలు, నువ్వేం లక్షలమ్మా? 9 lakhs అయిపోయారా? ఈడనే ఒక 25 లక్షలు పోయినాయి. జస్ట్ ముగ్గురు 4 దగ్గర 25 లక్షలు కొట్టేసిరు. మరి వీళ్ళని ఎవరు రక్షించాలి? మీరు కూడా ఎట్లొస్తాయి అనుకుంటారమ్మా? ఒక మాట, పుణ్యానికి ఎవడని ఇస్తాడా? ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ కాదమ్మా. అన్ని పైసలు వచ్చేది ఉంటే వాని భార్యతో పెట్టించుకుంటాడు కదా, నీతో ఎందుకు పెట్టిస్తాడు? పైసలు వచ్చేది ఉంటే వాడి భార్య చెప్పుకుంటాడు, మీకెందుకు చెప్తాడు?
ట్రేడింగ్ అని చెప్పి మోసం చేసిండ్రు అన్న. ట్రేడింగ్లో పైసలు పెరుగుతాయి తగ్గుతాయి కదా, మేము చెప్పినట్టు పెడితే మీకు పెరుగుతుంది, మేము బైఅప్ అని చెప్తే మీరు బైఅప్ పెట్టండి, డౌన్ చెప్తే డౌన్ పెట్టండి అంటే వాళ్ళు చెప్పినట్టు చేసినా మాకు ప్రాఫిట్ వచ్చింది, అందుకే నమ్మినాం మేము. ఇట్లుంది మన వ్యవస్థ. కొద్దిసేపు కూర్చోండి అన్న, మళ్ళీ పోలీసుల లైన్లోకి తీసుకుంటా, సైబర్ క్రైమ్స్ వాళ్ళని. రైట్ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. రైట్, వెలుగు దినపత్రిక చూస్తే దారులన్నీ నాగోబా వైపే. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో కొనసాగుతున్న నాగోబా జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయంలోని పెర్సాపెన్ బన్పెన్ కు పూజలు నిర్వహించారు. నాగోబా గుడి వెనుక ఉన్న బన్దేవత ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. అక్కడ బెట్టింగ్ అయిన కొత్త కోడళ్ళు కోనేరు నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చారు. మోస్రం వంశం అల్లుళ్ళు బాన్దేవత ఆలయం ముందున్న పాత పుట్టలను తొలగించారు. మహిళలు కొత్త పుట్టలను తయారు చేశారు. 11న గోవాడు ముఖద్వారం వద్ద బేతాలు పూజలు చేసి మోస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు ముగించనున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. भाई एक दीपक ये कैमरा लेके इनसे अंग्रेजी में करो, थोड़ा बाहर इंटरव्यू करके लाओ, चलो तब तक हम बोलने तक जल्दी करके రెట్టిగా. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య. సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల హాస్టల్లో శనివారం రాత్రి ఇంటర్ స్టూడెంట్ దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. రెట్టిగా ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం, వాస్తవాలను జనం ముందు ఉంచుదాం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు. అప్పగింతకు ఓకే చెప్పిందే కేసీఆర్. ఏపీ నీళ్ల దోపిడీకి వంత పాడిండు. అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. వాటన్నింటినీ ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన. ప్రాజెక్టుల పనితీరుపై ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన. కృష్ణా జలాలపై ఇవాళ అసెంబ్లీలో 2 తీర్మానాలు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం, సాగర్ పై నుంచి సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం. కృష్ణా బేసిన్ లో మళ్లీ ఫ్రెష్ గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై పోరాటం. నేడో రేపో ఇరిగేషన్ పై అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేయబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నీకు ఏమాత్రం శరం అనిపించినా, ఏమాత్రం సిగ్గు అనిపించినా ఇంట్లోకి కదలకి నువ్వే దొంగవా, నువ్వే దొంగ సద్దులు కట్టి పంపినోడి బా, మళ్ళా మా పువ్వు ఎత్తుకపోయిరని పోతావు నువ్వు. నీటి వాటాల కోసం కొట్లాటే. ప్రస్తుతం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. నీళ్ల వాటా తగ్గడానికి గత కేసీఆర్ సర్కార్ తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతున్నది. నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలన్నింటికీ మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక రేపు కాళేశ్వరానికి సీఎం మంత్రులు 80 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన, అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. నీటి ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలను జనం ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మన నీళ్లను ఏపీ ఎత్తుకపోయేలా కేసీఆర్ ఏ విధంగా సహకరించారనేది కళ్ళ కట్టినట్టు వివరించేందుకు సమాయత్తమవుతున్నది. కేసీఆర్ నీళ్ల డ్రామాలను అసెంబ్లీ వేదికగా కడిగేద్దామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తప్పులను ఎండగడదామని, ప్రజలకు వాస్తవాలను వివరిద్దామని ఆయన సూచించారు. ఇందుకోసం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చెప్పారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ అంశాలపై ఆదివారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ అవగాహన కల్పించారంటూ ఒక వార్త. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2016-17లోనే కాంగ్రెస్ పార్టీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆ రోజు రాసినాం. ఆ రోజు రాసిన దాంట్లో కేసీఆర్ చేసిన మోసాలు ఆ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రావినారాయణ రెడ్డి భవన్ లో చేసిన దాంట్లో అందులో కీలకంగా ఆ రోజు టైపింగ్ నేనే చేసిన, ఆ వ్యవహారం అంతా కూర్చోబెట్టుకొని ఇంజనీర్లను కూర్చొని అయితే విషయం ఏంటంటే కేసీఆర్ అనేటోడు చాలా దుర్మార్గంగా నీళ్లను చూపెట్టి నిధులు ఎట్లా కొట్టుకోపోవచ్చు అనేది నేర్చుకున్నాడు. ఆదివారం ప్రజాభవన్లో ఇరిగేషన్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇక రేపు కాళేశ్వరానికి పోతావురట. కాళేశ్వరం అందాలు సందాలు, వాటి గొప్పతనము, అహో కాళేశ్వరము, దాని అప్పు ఎప్పుడోది ఉందా వీడియో? ఇక గీనను గుర్తుపడతారా? గీనను ఈయన ఎవరో చెప్పురు ఎవరు జరొక్కసారి చూసి చెప్పాలి మీరే. ఈయన ఈ పోటు ఎవరిదాని లెక్కుందో
జరా పబ్లిక్ ఒక ఆప్షన్, ఈయన ఎవరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈయన చూస్తే ఎవరు ఏమనిపిస్తారు? లెక్కున్నాడు ఆయన? పెద్ద ఎత్తున చూడాలి మీరు. నేను పాలమ్మినా సార్, పూలమ్మినా, భూమిని కబ్జా చేసిన, నిష్టనైనా కాలేజీలో పెట్టినా. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, నేను ఒక 40 నిమిషాల నుంచి మీ ఏసీబీ గారికి ట్రై చేస్తా ఉన్నా సార్. పాపం ఆయన బిజీగా ఉన్నట్టుండు. మాకు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ టెలికాన్ఫరెన్స్ లోనే ఉన్నా సార్. అయితే మీకు టెలికాన్ఫరెన్స్ కి అక్కడికి వచ్చేది సార్. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూపులు పెట్టి దాదాపు నా దగ్గరకు వచ్చిరు సార్ బాధితులు. ఒక 25 లక్షలు కొట్టేసారు సార్ 4 ఫ్యామిలీల దగ్గర. వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం, నేను ప్రజలకి మీ ద్వారా వివరించడం కోసం మిమ్మల్ని లైవ్ లోకి తీసుకోవాలనుకున్నా సార్. సార్ నేనేమంటున్నాను సార్, మీరు ఒక్కసారి మా షోకు రండి సార్, ప్రజలకు అవగాహన కల్పిద్దాం. మోసపోకుండా ప్రజలకు అవగాహన కల్పిద్దాం సార్. దయచేసి మీరు ఒక్కసారి ఒక్క పూట మార్నింగ్ టైంలో సమయం తీసుకొని వస్తే చాలా మంది ప్రజల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సార్. మీకు కూడా కేసులు తగ్గుతాయి అవగాహన పెరిగితే. సార్ రేపు వీలు చూసుకోనండి సార్, వీలైతే. నేను చెప్తాను, నేను నా అవైలబిలిటీ ఒక్కసారి చెప్తాను. మంచి సార్, టచ్ లో ఉంది, మీకు చెప్తాను. మంచి సార్. నమస్తే. వాళ్ళని రమ్మని పిలుస్తున్నాను ఇక్కడ డీసీపీ గారిని కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు కూడా మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. ఓకే రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఇగో ఈయన ఇంకా కష్టపడండి. చేత బండి మీద పాలు అమ్మిన అప్పుల లేసి 4 గంటల రాత్రి పిండుకొని పోయి అమ్మి ఇస్తుంది హోటళ్ళల్లో, చాయ్లా, డబ్బాలల్లో విన్నావా సార్? అంత కష్టపడినోనికి నా ఎంబడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడేది. ఏం చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి? పని లేదు, బాట లేదు, మంచిగా గవర్నమెంట్ పైసలు తిని కూర్చొని రా అంటే నా ఎంబడి పడుతున్నారు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు. నేనేం చేసిన వాళ్ళకు, ఏం దూరం చేసిన చూసిరా, సేమ్ మల్లారెడ్డి లెక్క లేడు. మల్లారెడ్డి లెక్కనే ఉన్నాడు. జిరాక్స్ కాపీని మన ఆఫీస్కి వచ్చిందట, మన ఆఫీస్లో తీసిరు. మల్లారెడ్డి అసెంబ్లీకి రావడానికి తగ్గంతోటి పోతాడు ఆడిపోతాడు. మల్లారెడ్డి తమ్ముడు అంగూచి. కాళేశ్వరం ఇగో క్లోజ్ చేయన్నా. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే, ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది. మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. తీరిపోయిందట. ఇంత దొంగ అన్నట్టు ఏక్ నంబర్ చోర్. భూప్రపంచం మీద ఈయన దొంగ ఉండడు. అదో బాధ. ఏదో ఇట్లొస్తుంది. అన్నాడు సప్పట్లు పెడతారు. సప్పట్లు వాళ్ళ జీవితమే సప్పట్లు పెట్టే జీవితం. కానీ రైట్గా పాక్లో ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్ చర్చలు. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పీపీపీ ఎంపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు నోటీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు మంచిర్యాల పోలీసులు ఆదివారం హైదరాబాద్ లో 41 సిఆర్పిసి నోటీసులు జారీ. ఇంకా చాలా మందికి అందేది ఉంది, ఇంకా చాలా మందికి అంతే. ఆర్మూర్ పాండు, నీ ప్లాను, నీ కథ, నీ వ్యవహారం అంతా లీక్ అయిపోయింది. నీ పని కూడా అవుతుంది. భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టా రెడీ. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వం ఫోకస్. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు. 4 ఐఏఎస్లు, మరో 3 రిటైర్డ్ ఐఏఎస్లపై నిఘా. మాజీ మంత్రులు కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట్టు గుర్తింపు. వీటి విలువ 7,000 కోట్లకు పైనే. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడి భూములు కొట్టేసిన వాళ్ళ చిట్టాను రాష్ట్ర సర్కార్ రెడీ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరెవరు అక్రమంగా భూ లావాదేవీలు జరిపారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకొని
లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు మాత్రమే కాకుండా కొందరు ఐఏఎస్ అధికారులు కూడా భారీ భూదందా జరిపినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్టును కూడా సీక్రెట్ గా తెప్పించుకున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నది. ఆ భూముల వివరాలు ఎలా వచ్చాయి, అంతకుముందు అవి ఎవరి పేర్ల మీద ఉన్నాయి, లావాదేవీలన్నీ సక్రమంగానే జరిగాయా లేక ధరణి పోర్టల్లో ఒక్క క్లిక్ తో తమ పేరు మీద నమోదు చేసుకున్నారా, కబ్జాలు చేశారా, బెదిరించి రాయించుకున్నారా, తప్పుడు పత్రాలు సృష్టించి నమోదు చేయించుకున్నారా అనే కోణంలో సీక్రెట్ దర్యాప్తు చేస్తా ఉందట. భూములను కొట్టేసిన వాళ్ళ చిట్టా రెడీ అయిందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవడెవడైతే భూములు కొట్టేసినో వాళ్ళ చిట్టా రెడీ అయిపోయింది. ధరణి ద్వారా అక్రమాలకు పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు టిఆర్ఎస్ వాళ్ళే, అంతా బీఆర్ఎస్ వాళ్ళే. ఈ దొంగలు ఈ లిస్టు తయారైంది. ఎవడెవడు కొట్టి 4 ఐఏఎస్లు కూడా ఉన్నారట. ఒకటి రజత్ కుమారు, ఒకటి సోమేష్ కుమారు, ఒకటి అరవింద్ కుమారు, అమయ్ కుమారు. ఇగో ఈ 4 మాజీ మంత్రులు. కొందరు 350 ఎకరాలు కొల్లగొట్టినట. ఒక 350 3,500 కొల్లగొట్టిండు. 3,500 ఎకరాలు ఓన్లీ రామడు కొల్లగొట్టిందే. అది లక్షల ఎకరాలు. కొనసాగుతున్న ఇంటర్నల్ ఎంక్వైరీ కొనసాగుతుందా బిడ్డ. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి తెలంగాణ సంపదను కాపాడాలి. చూసిరా కేసీఆర్ అనే దొంగకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏం చేసిండో. ఇగో ఈ దందాలు వాడు చేసినాయి మొత్తం. సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ, త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలంటూ ఒక వార్త. సీఎం రేవంత్ కు బొకే ఇస్తున్న బీఆర్ఎస్ నేత రామ్మోహన్, పక్కన వేం నరేందర్ రెడ్డి, రామచంద్ర నాయక్ ఉన్నాడట. ఇక ఎవడు ఉండడు టీఆర్ఎస్ పార్టీలో, అయిపోయింది. ఎవడున్నాడు. కేసీఆర్ నల్లగొండకు వచ్చే ముందు ముక్కు నేలకు రాసిరా, జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినవా నిలదీసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తానంటివి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని నల్లగొండను నాశనం చేసినావు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పచెప్పిందే నువ్వు, నీ అల్లుడు. అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని ప్రకటన. నిరసన కాదు అని అడుగు కూడా పెట్టనీయకురు. నల్లగొండకు వచ్చే హక్కే లేదు వానికి. ఆమె దగ్గర రొయ్యల పులుసు తిని ఇగోందా నాకు ఇదే కాదు, ఇంకో బ్రదర్ గా ఆయన తీసుకుపోయి చెప్తున్నా. రైట్గా కుర్చీ వేసుకొని ఎస్ఎల్బీసీ పూర్తి చేయి. కుర్చీ లేదు కేసీఆర్ అన్ని దొంగ మాటలు. ఏ కుర్చీ వేయడు వాడు. కుర్చీ వేసుకొని తింటాడు అంతే. కుర్చీ వేసుకొని చెక్క పెట్టుకొని చెక్క మీద మూలుగబొక్కలు కొట్టుకుంటూ తింటాడు అంతే. అంతకంటే ఆయన కుర్చీ దేనికి పనికిరాలే. అప్పుడు ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. కేసీఆర్ పర్యటనకు పూర్తిగా నిరసన తెలుపుతామని ప్రకటన కాదు, అడ్డుకోవాల్సిందే ఆడ. ఎందుకంటే ఇంత దుర్మార్గుడు నల్గొండకి ఎట్లా వస్తాడా? నల్గొండ నాశనం చేసినోడు. ఇంకో 10 ఏళ్లలో నల్గొండ నిర్లక్ష్యమే నిండా. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలే. పెండింగ్ ప్రాజెక్టులు ముంగట పడలే. ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారుస్తామన్న హామీ అమలుగానే. పూర్తిగాని ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లేంలా ప్రశ్నార్థకంగా 10 లక్షల ఎకరాల ఆయకట్టు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. కొత్తగా ఒక్క ప్రాజెక్టును కట్టలేదు సరికదా. కనీసం ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్, ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలో రిజర్వాయర్లను పూర్తి చేయలేదు. ఇక 2014 నుంచి 2023 వరకు 3 అసెంబ్లీ ఎన్నికలు, సాగరు, హుజూర్ నగరు, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాజెక్టులను ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ వాటి నిర్మాణంతో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తానని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయిపోయినాయి. కేసీఆర్ ఫౌండేషన్ వేసిన డిండి ప్రాజెక్టు పెండింగ్ లోనే ఉంది. ఎస్ఎల్బీసీలో భాగంగా టన్నెల్ 1-2 మధ్య 10 టీఎంసీలతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నక్కలగండికి 2005లో నాటి కాంగ్రెస్ సర్కారు 1147 కోట్లతో అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ఏపీలోనే 500 కోట్లతో రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కానీ పునరావాస ప్యాకేజీ, కొన్ని గేట్ల బిగింపు, కరకట్ట పనులు ఆగిపోయాయి. దీంతో 2019లో బీఆర్ఎస్ సర్కారు 543 కోట్లతో రివైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. 511 కోట్లు ఖర్చు చేయగా మరో 246 కోట్లు ఇస్తే తప్ప ప్రాజెక్టు కంప్లీట్ కాదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ సర్కార్ నుంచి ఫండ్స్ రిలీజ్ కాలేదు. ఇవి పెట్టవా కేసీఆర్, గివి చూపెట్టాలి. మా మంత్రి వెంకటరెడ్డి గారికి చెప్పాలి. ఇవి పోస్టర్లు కట్టియాడా నల్గొండ కాడ మొత్తం కేసీఆర్ వచ్చే తొవ్వల. ఈ 10 ఏళ్లలో నల్గొండకు నిర్లక్ష్యం. కేసీఆర్ చెప్పిన ఏతులన్నీ ఫ్లెక్సీలు కట్టిపోయి నల్గొండ కాడ మొత్తం ఈడికాడికి.
చూసుకుంటారు రాని. బెస్ట్ అది. ఇక ఫ్లోరైడ్ గురించి చెప్పమంటే ఓ మన ఏతులప్పుడు ఏమన్నా చెప్పుకొచ్చేదా సన్నమా అసలు పిల్లలని చెప్పి ఇలా జీరో ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా, ఫ్లోరైడ్ రహిత నల్లగొండగా మనం మార్చుకున్నాం. మిషన్ భగీరథ పనే చేయలే, మారిపోయింది. సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాం. మంచి నీళ్ళు అయితే కింద పడి మీద పడి తెచ్చుకున్నాం. ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు ఇంటికి పోయిన తర్వాత, ఊరికి పోయిన తర్వాత కేసీఆర్ సభకు పోయినాం. ఆయనకి ఈ ముచ్చట చెప్పిండు. ఇది నిజమా అబద్ధమా చర్చ చేయాలి. ఇగో ఇలా షాయిపత్ వేయకున్నా సరే, ఇక కాగబెట్టుకున్నా సరే, డైరెక్ట్ అదే కాలంలో షాయిపత్. అట్టిగా ప్రజాసేవకుడిగా వచ్చా ఓట్లు అడిగేందుకు కాదు. మధ్యప్రదేశ్లోని బుజ్వా సభలో మోదీ బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గిరిజన వ్యతిరేకి, దోపిడీ విభజనే వారి నినాదమని విమర్శ. 7,550 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేసినట. ప్రజాసేవకుడిగా వచ్చా ఓట్లు అడిగేందుకు కాదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. రోడ్డెక్కిన పల్లి రైతులు, వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కై ధర తగ్గించారని ఆగ్రహం. అచ్చంపేట మార్కెట్ ఆఫీస్ ముట్టడి, ఫర్నిచర్ ధ్వంసం, చైర్పర్సన్ పై పల్లీలు పోసి నిరసన. కల్వకుర్తి ఆఫీసులోకి దూసుకెళ్లిన రైతులు రోడ్డుపై పల్లీలు వేసి రాస్తారోకో చేశారు. అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అర్ణన్ను తమతో పాటు ధర్నాలో రోడ్డుపై కూర్చోబెట్టిన రైతులంటూ రోడ్డెక్కిన పల్లి రైతులు, వ్యాపారులు, సిబ్బంది కుమ్మక్కయ్యి ధరలు తగ్గించారట. ఇది సిండికేట్ పై పల్లి రైతు ఆగ్రహం. వ్యాపారుల సిండికేట్ రైతన్నకు దక్కని మద్దతు ధర అంటూ ఒక వార్త. చైర్పర్సన్ పై రైతులు దాడి చేసిరట. రీటెండర్లు వేయిస్తామని హామీతో శాంతించిన అన్నదాతలు. నమస్తే తెలంగాణలో ఇంకా ఆ వార్త కవర్ చేసి ఆశ్చర్యం అన్నట్టు. ఇంకా దాన్ని ఉల్టా రాసుకరాలి నయం. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్తో ఏటా 82,000 మరణాలు, రాష్ట్రంలో 3,000 మరణాలు. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదకరంగా మారుతోంది. గతేడాది ఈ మహమ్మారి బారిన పడి 82,429 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ICMR క్యాన్సర్ రిజిస్ట్రీ తెలిపింది. దేశంలో ఏటా దీంతో మరణాలు 2,500 చొప్పున పెరుగుతున్నట్లు వెల్లడించింది. మన రాష్ట్రంలో నిరుడు 8,000 మంది దీని బారిన పడగా 3,000 మంది మరణించిందట. రైట్ గా ఇది వెలుగు దినపత్రికలో ఉన్నాయి. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. చకచకా ఉద్యోగ పరీక్షల ఫలితాలు. ఇప్పటికే గ్రూప్ 4 రిజల్ట్ విడుదల. వారంలోనే మరో 3 పరీక్షల ఫలితాలు. TSPSC ఉన్నతాధికారుల నిర్ణయం. సుప్రీంలో కేసు కొలిక్కి వస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్. 19న విచారణ. అప్పీల్ విడ్రాకు సర్కార్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉందట. ఇది ఇట్లుంటే 395 మంది ఎంపీడీఓల బదిలీలు. ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ మార్గదర్శకాల నేపథ్యంలోనే 395 మంది ఎంపీడీఓలను బదిలీ చేశారట. ఇక మాకేంటి? యాదాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై రాజకీయ క్రీనీడ. నిలిచిన పనులు. మార్చిలో జరగాల్సిన 2వ ప్లాంట్లు ప్రారంభోత్సవంలో అనివార్య జాప్యం. ప్లాంటు కాంట్రాక్టు సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితులట. చూసుకో. ఇసుక, కంకర, డస్ట్ కాంట్రాక్టులు ఆ పార్టీ నాయకులకి. వాటిని తమ వారికి ఇవ్వాలని స్థానిక కీలక నేతల ఒత్తిడి. గత ప్రభుత్వం తరహాలోనే తమతోనూ వ్యవహారాలు జరపాలని డిమాండ్. 4 నెలలుగా 2,000 కోట్ల బిల్లులు పెండింగ్. కాంట్రాక్టు సంస్థలు లబోదిబో మొత్తుకుంటున్నాయట. కేసీఆర్ నమ్మి అన్న పెట్టుబడి పెడితే ఇట్లుంటది కథ. సర్వనాశనం ఏ పని చేసినా. యాదాద్రి థర్మల్ ప్లాంటు 2 యూనిట్లలో 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3 యూనిట్లలో 70% పనులు పూర్తయ్యాయి. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల అంటే మార్చిలోనే 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి. వేసవి అవసరాలను తీర్చేలా మరో 1,600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రావాలి. కానీ సివిల్ పనులను పూర్తి స్థాయిలో నిలిపివేశారు. మిగిలిన పనులను నామాత్రంగా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే మార్చిలో ఈ ప్లాంట్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంటుపై రాజకీయ క్రీనీడ పడిందట. ఇక చూసుకో. మాకేంటి దందాలు చూడరు ఎట్లున్నాయి. మాకేంటి డిప్యుటేషన్ల రద్దు. సర్కార్ దవాఖాన్లపై పిడుగు. ఉన్న ఫలంగా పాత పోస్టులకు డాక్టర్లు, స్పెషలిస్ట్ వైద్యులు లేక నిలిచిన సేవలు. సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు. అత్యవసర వైద్యం కోసం జిల్లాల నుంచి హైదరాబాద్ తరలి వస్తున్న పేషెంట్లు. స్తంభించిన తెలంగాణ డయాగ్నాస్టిక్స్. నేడు కోటిలోని DH ఆఫీస్ వద్ద వైద్య ఉద్యోగ సంఘాల ఆందోళన. డిప్యుటేషన్ రద్దయిన రోజే FSD తెచ్చుకున్న అధికారిని వైద్య శాఖలో రచ్చ అవుతా ఉందట. ఇక రేవంత్ పై అనుచిత వ్యాఖ్యల కేసు. బాల్క సుమన్ కు నోటీసులు జారీ చేసిన మంచిర్యాల పోలీసులు. కేసీఆర్ ను తిట్టిన రేవంత్ పైన ప్రతి కాంగ్రెస్ నేత పైన కేసు పెట్టాలని సుమన్ అంటూ లొడపీస్ పెడతారు. ఊకోయిగా మీ కాలం అయిపోయింది తమ్మి, ఇప్పుడు మీరు అనుభవించే కాలం అంతే. బీఆర్ఎస్ కు షాక్. సీఎం ను కలిసిన బొంతు రామ్మోహన్. త్వరలో కాంగ్రెస్ లోకి గ్రేటర్ మాజీ మేయర్. మల్కాజ్గిరి లోక్సభ టికెట్ పై ఆసక్తి. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే లక్ష్యంగా పావులు కలుపుతా ఉన్నట
ఈ బొంతు రామ్మోహన్ పోయిండు, ఇంకా పోతారు. కొడంగల్కు మెడికల్ కాలేజ్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కళాశాలలు కూడా 220 పడకల ఆసుపత్రిగా సిహెచ్సి 224.50 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ సర్కార్ జీవో జారీ చేసిందట. ఒక ఆయన అంటుండు పులి వస్తుంది అంటే పులి వస్తుందని భయపడి అందరు వెళ్ళిపోతున్నట. పారిపోతున్నారు. లోక్సభ ఎన్నికల కోసమే కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్. ప్రాజెక్టులను బోర్డుకి ఇవ్వద్దన్నదే మా విధానం. గెజెట్ కు బీఆర్ఎస్ సర్కారే అభ్యంతరం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. కేసీఆర్ నల్లగొండ సభకు ఒక రోజు ముందే అసెంబ్లీలో చర్చ పెట్టాలని సర్కార్ నిర్ణయం. సమగ్ర అవగాహనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం. అవగాహన సదస్సు నిర్వహించిన మంత్రి ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక పాక్లో కుర్చీలాట. పొత్తుకై నవాజ్ పిఎంఎల్ఎన్ బిలావర్ భుట్టో పీపీపీ చర్చలు జరిపినాయి. ప్రధాని పదవి కావాలన్న బిలావల్ భుట్టో అంగీకరించని నవాజ్. ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ మద్దతున్న ఇండిపెండెంట్లకే అధిక సీట్లు. పార్టీ లేకపోవడంతో వారు అధికారానికి వచ్చే అవకాశాలు లేనట్లే. పిఎంఎల్ఎన్ లో చేరిన ఓ స్వతంత్ర అభ్యర్థి తమనే ప్రభుత్వ ఏర్పాటు పిలవాలంటూ పీటీఐ డిమాండ్ చేస్తా ఉంది. ఇది పాకిస్తాన్ పంచాయతీ. ఇక ఇది ఇట్లుంటే జగన్ తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీశాడు. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తాడు? ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ వచ్చే రోజు నల్గొండలో నిరసన. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్ సభను అడ్డగిస్తాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక పంటపై కూర్చోబెట్టి కొంగు లాగి అచ్చంపేట మార్కెట్ చైర్పర్సన్ ను లాక్కెళ్లిన మహిళా రైతులు. గిట్టుబాటు ధర దక్కలేదంటూ ఆగ్రహం. మార్కెట్ కార్యాలయం ఫర్నిచర్ ధ్వంసం. చౌరస్తాలో ధర్నా. పోలీసులతో ఘర్షణ. తిరుమలలో ఏనుగుల కలకలం. పాప వినాశనం. మార్గంలో పర్వేట మండపం వద్ద ఇనుప కంచె చెట్లు ధ్వంసం చేసినాయట. నైరుతి ఆశాజనకం. గత ఏడాది కంటే మెరుగ్గా వర్షాలు వస్తాయంట. జూన్ నాటికి ఎల్లినో బలహీనం. ఆగస్టు నుంచి లానినా పరిస్థితులు వాతావరణ నిపుణులు విశ్లేషిస్తా ఉన్నారు. రెట్టిగా పెళ్లికి బాజా మోగింది. మాఘం రావడంతో శుభకార్యాల సందడి శురు. రేపటి నుంచి మంచి మంచి ముహూర్తాలు ప్రారంభం. ఎల్లుండి వసంత పంచమి, వేలాది కళ్యాణాలు. ఏప్రిల్ 26 వరకు దాదాపు 30 శుభగడియలు. ఫంక్షన్ హాల్ దొరక్క చాలా మందికి ఇబ్బందులు. డెకరేటర్లు, ఫోటోగ్రాఫర్లు, బ్యూటీషియన్లు, ఆర్కెస్ట్రా, షామియానాల వారికి భారీ డిమాండ్ రాబోతోంది. పెళ్లికి బాజా మోగిందట. ఈ బాజా చాలా మందికి మాఘమాసం ఎప్పుడు వస్తుందో అట. మాఘమాసం ఎప్పుడు వస్తుందని పాట పెట్టారు. ఈ మాఘమాసంలో చాలా పెళ్లిలు ఉంటాయి. ఒకప్పుడు పెళ్లి అంటే 16 రోజుల పండుగ లెక్కుండే. అవును, పెళ్లి అంటే 16 పండుగ అని, దాన్ని కూడా 16 రోజుల పండుగ లెక్కుంటుండే. ఆడపిల్ల తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోయేటప్పుడు ఏడుసుడు జరసేపు ఉండకపోయేది. ఇప్పుడు ఇంత కూడా ఏడుస్తలేదు పిల్ల. పిల్లకి ఇంత చూడు ఎట్లుందో, బాగా మంచిగా పోతున్నా అన్నట్టుగా అనుకుంటుందేమో అని చెప్పి అట్లో బదనాం ఉంటుండే. అప్పుడు ఆ అప్పగింతల ఏడుపు కార్యక్రమాలు ఉంటుండే. ఏమో పెళ్లి అంటే ఆ ఖతర్నాక్ ఉంటుండే ఆ రోజు. ఇప్పుడు అంతా బఫే భోజనాలు పెట్టి అప్పటికప్పుడే ఇట్లా రెడీమేడ్ అంతా బఫే భోజనాలు అంతా ఇవన్ కాడు చిప్ప పట్టుకొని తిరిగిది. అప్పుడే మంచిగా బంతిలో కూర్చుండ పెట్టి ఇస్తరాకేసి, ఇప్పటి ఇస్తరాకులు కాదు, ఈ ప్లాస్టిక్ ఇవి కాదు. అప్పుడు మంచిగా మూతకాకులతో కుట్టిన ఇస్తరాకులు వేసి ఇంత 2 రకాల భోజనాలు ఉంటుండే. ఒకటి బగార బువ్వ, ఇంకోటి తెల్ల రైసు, ఇంత చారు, మటను. ఆ మటన్ కూడా తినడోళ్లకు అయితే గతంలో చాలా ఏ పెళ్లి కాడ పంచాయతీ అయినా ఈ కూర బకెట్ కాడనే ఉంటది ఎక్కువ పంచాయతీ. ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది అన్నట్టు. ఏ లేదు నేను పెళ్లి పిల్లగానికి ఇది అయితా, పెళ్లి పిల్లగానికి అది అయితా. ఆ పెద్ద కార్యక్రమం అది. ఏసేటోని కూడా మంచోని పెడుతుండే. ఇటాడు కీసులాటలు కాకుండా పెడుతుండే. ముఖం చూసేసుడు. ఇవన్నీ రకరకాల పంచాయతీలు ఉంటుండే పెళ్లి కాడ కూడా. బోదికు పెళ్లి అవుతుంటే అందుకు ఒక తాన రూపాయి కోసం మొత్తం పెళ్లి పందిరి ఒకటే రూపాయి పంచాయతీ పెళ్లి పందిరే ఇరిగిపోయింది. అంటే ఆ పరిస్థితులు ఉండేటి. అప్పుడు అండలు, డేకీసలు వచ్చి ఫంక్షన్ హాల్ లోపడి పడుతుండే. ఇప్పుడు ఫంక్షన్ హాల్ గాని అప్పుడు ఇండ్ల ముంగట్నే అవుతుండే. ఇండ్ల ముంగట పచ్చటి పందిరి, కొబ్బరి మట్టలు కొట్టుకొచ్చి అల్లి పెళ్లి పందిరి తయారు చేసి పచ్చటి పందిరి కింద అందరూ కూర్చొని ఈ టెంట్లు బింట్ల కంటే అవే బాగుంటుండే. అవి ఉంటుండే. ఇక మంచిగా బ్యాండోలు ఉంటుండే. యాటలు గోష్టోళ్ళు యాటలు కొత్తా ఉండే. వచ్చిన చుట్టం 4 రోజులు ఉంటుండే. 4 రోజులు 5 రోజులు, ఆఖరికి 6 రోజులు దాకా ఉంటుండే. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటుండే.
అందుకని పెళ్ళి అంటే పేద పండుగ వాతావరణం ఉండేది, చిన్నిందులు ఉంటుండే, పెద్దిందులు. అసలు ఈ 16 పండుగ అంటే 16 రోజుల పండుగ పండుగ. అవును. అప్పుడు పెళ్లికి పోయేటప్పుడు కూడా ఎట్లా మళ్ళా ఎడ్ల బండ్లు, ట్రాక్టరు, లారీ, డీసీఎం గివి. ఇప్పుడు అంతా మోడర్న్ పెళ్లి ఆడ. ఇవి అప్పుడేమో పెళ్లి పత్రిక ఇచ్చే కాడ కూడా వీళ్ళు పోయి పత్రిక ఇంకా 15 రోజులు పెళ్లి ఉందనగా పత్రిక తీసుకొని పోయి దూరం చుట్టపైన కూడా పత్రిక ఇవ్వాలి, రమ్మని చెప్పాలి. అట్లుంటుండే. ఇప్పుడు వాట్సాప్ లో పంపిన చూడు వాట్సాప్ లో పంపిన లొకేషన్ పెళ్లి వెడ్డింగ్ కార్డ్ అంతా పంపించిన, మీరు వచ్చేసి డైరెక్ట్ ఆడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తాడు, వీనికి సంబంధం లేనట్టుగానే పోతాడు. ఇంకా ఒక్కొక్క పెళ్లిలా ఓ కామెడీ సీన్ ఉంటుంది ఒకటి. వాడట బంతిలో కూర్చొని తింటా ఉంటాడట, బాగా తింటా ఉంటాడు. ఆ మటన్ తీసుకురా, కబాబ్ తీసుకురా, ఈ రైతా తీసుకురా, పెట్టు అని చెప్పి బాగా తింటా ఉంటే బాగా కారం వేసిరని కచ్చిప్ తీసి చూడు, బాగా కారం. పక్క జరగా, పంక రాని అంటాడు. ఆ పంక కొడతా ఉంటే ఇట్లా దూసుకుంటుంటే కారం అవుతా ఉంటుంటే కబాబ్ తీసుకురా అడుగుతారా, పోయాలి మాకు పెట్టాలి అని చెప్పి అంటే వాడు భయపడుకుని వీడు పెళ్లి పిల్లగానికి ఎంత దగ్గర అని పెడతా ఉంటారానికి. పెడతా ఉంటే ఆయనతో పెళ్లి పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లలు ఇద్దరు వచ్చి, హలో ఎక్స్క్యూజ్ మీ, నిన్ను విలువలేదు కానీ పెళ్లికానంటే అది మీ తప్పు, నేనేం చేస్తా అంటాడట. గట్ల ఆరక. అప్పుడు కూడా వాస్తవానికి పెళ్లి అయితే కూడా మందేవుడు మనోడేవుడు అని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు సపరేట్ గా. ఈ పెళ్లి కార్యక్రమాలు తంతంతా చాలా ఒక్కసారి మీరు గతంలో జరిగిన పెళ్లిలోకి వెళ్ళిపోయి చూడండి, ఆ పెళ్లిల విధానం ఎట్లా ఉంది, ఈ పెళ్లిల విధానం ఎట్లుంది, ఇప్పుడున్న పెళ్లిల కథ ఎట్లుంది మీరు చూడండి. అప్పుడు కట్నాలు, పిల్లోల కట్నాలు, పిల్లగాళ్ళ కట్నాలు, ఓ తాంబారం ఇప్పుడు చేస్తురో లేదో నాకు తెలియదు కానీ బుక్కు పెట్టుకొని ఏవో ఇగో అయిన పలానా ఆయన 50 రూపాయలు, 51 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా కట్నాలు వేసి రాసుకుని పిల్లల కట్నాలు, పిల్లగానుల కట్నాలు చదివి తాంబారం పెట్టుకొని ఒక ఆయన పైసలకి పెడతాడు, ఒక ఆయన రాస్తా ఉంటాడు. ఇవన్నీ జమ చేసి పిల్లలు మళ్ళీ ఇలా రాసిన ఆయనకు మళ్ళీ ఈయన పోయి ఈయన 10 రూపాయలు వేసిపోయి 11 రూపాయలు అయితే మళ్ళీ ఆయన పెళ్లి కాడికి పోయి ఆ పెళ్లి వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినప్పుడు ఈ 11 రూపాయలు వేయాలి. మళ్ళీ ఆయన చూసుకుంటాడు వేసిండా లేదా, ఇగో ఇట్లుంటాయి అన్నాడు. 51 రూపాయలు వేస్తే ఆయన 31 రూపాయలు వేసిండు, 31 వేసిన. ఇంకో పంచాయతీ కూడా ఇట్లా అవుతుంది. నీ ముఖమారా, నీ బిడ్డ పెళ్లికి 51 వేస్తే నా కొడుకు పెళ్లికి 21 రూపాయలు వేసిన ఇట్లా తిట్టుకుంటారు కొంతమంది. అంటే ఈ రకమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది పల్లెడప్పుడు. అయితే జోకుంటుంది. ముఖ్యమైన వాళ్ళందరికీ నువ్వు కార్డులు ఇచ్చినావా అంటాడు, పెళ్లి పత్రికలు ఇచ్చినావా అంటే ఇచ్చినావా అందరికి అంటాడు. ముఖ్యమంత్రికి ఇచ్చినావా, ప్రధానమంత్రికి ఇచ్చినావా, రాష్ట్రపతికి ఇచ్చినావా అంటే ఇయ్యలే, మరి ముఖ్యమంత్రి వాళ్ళకి ఇయ్యవారా మరి. ఇక పెళ్లిలకు ఈ బ్యూటీషియన్లు అప్పుడు ఇక్కడ కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ కళ్యాణ మండపం వస్తే ఇప్పుడు ఫంక్షన్ హాల్ వచ్చినాయి కానీ ఫంక్షన్ హాల్ రాకముందుకు అంతా పెళ్లి వాతావరణం. ఆ వెనకట కూడా ఆ డేకిసలు ఆ మసాలా కూర వంటల ఆ వాసన వేరే ఉంటుండే. ఇప్పుడు ఏ వాసన వస్తలేదు. బిర్యానీ అంటారు కానీ అంత ఆగమాగం ఉంటలేదు. డెకరేషన్ వాళ్ళు అప్పుడు ఏ లైట్లు డెకరేషన్ అంటే ఆ చెమ్కీలు కట్టుడే అప్పట్లో అంతే. ఇక ఈ లైట్లు లేవు వీటి లేవు కానీ ఆ తర్వాత చెమ్కీలు, ఫోటోగ్రాఫర్లు, ఒకటే ఫోటోగ్రాఫరు ఒక వీడియో ఎంత పెద్ద వీడియో ఉంటుండే అది ఇట్లా పెట్టి తీసేది. ఇక ఆ వీడియో ఆయన ఎవరెవరు తింటున్నారు అనే కాడికి కూడా వచ్చేది. ఇట్లా ఎవడెవడు తింటున్నాడు అనగా ఈ వీడియోని చూసి వాడు తినేటోడు ఇట్లా అంటాడు. ఎన్ని భావాలు, ఎంత కథ ఆ రోజుల్లో. బ్యూటీషియన్లు ఇక ఈ భూమి మీద ఏడికన్నా ఓరి ఎంత అన్ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉన్నా కానీ ఒక్కదాని పేరు మాత్రం ఇంగ్లీష్లోనే ఉండదు. బ్యూటీ పార్లర్ అనేది మాత్రం ఇంగ్లీష్లోనే రాసి ఉంటుంది. ఏడికన్నా దునియాల. ఆర్కెస్ట్రా, షామియానాలు. ఆర్కెస్ట్రా ఈ మధ్యలో కొత్తగా వచ్చింది అనుకురాదు. ఇప్పుడు కోలాటాలు, ఎగురుడు, దుంకుడు అదే మనం ఇటో పోయినమేమే మొత్తం చాలా దూరం వెళ్ళిపోయినాం. శనార్థి తెలంగాణ పత్రికను చూద్దాం ఒకసారి. ఇక 370 పైగా స్థానాలు గెలుస్తాం. ఎంపీలో రెట్టింపు వేగంతో డబుల్ ఇంజన్ సర్కారు 2024లో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయం. కాంగ్రెస్ నినాదం దోచుకోవడం, విభజించడమే. ఎన్నికలు వస్తేనే పేదల రైతులు గుర్తొస్తారు. గిరిజనుల పిల్లల కోసం ఏకలవ్య స్కూల్స్. మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఆపరేషన్ నెట్ ఇరిగేషన్ 9.5 ఏళ్ల విధ్వంసం జనం ముందుకు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వాస్తవాలు. అసెంబ్లీలో చర్చకంతా సిద్ధం. బీఆర్ఎస్ అవినీతిపై ఒక్కో ప్రశ్న ఒక్కో తూటానే.
ప్రజాభవన్లో ఇరిగేషన్ పై ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. కేఆర్ఎంబీ వివాదం పైన క్లారిటీ. మేడిగడ్డ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. మరోవైపు మేడిగడ్డ పర్యటన ఏర్పాట్లు పూర్తి. తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ సాగించిన విధ్వంసాన్ని జనం ముందుకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన అవినీతి దమనకాండను బహిర్గతం చేసి ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన తెలంగాణ సంపద దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ప్రజాభవన్లో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇరిగేషన్ శాఖలోని అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంభకోణం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలోనే జరిగే చర్చలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. ఇక అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఒక్కో ప్రశ్న ఒక్కో తూటలా పేలే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన అవినీతి పైన సమగ్రంగా సభ ముందు పెట్టబోతా ఉన్నారు. నిజంగా చెప్తున్నగా కేసీఆర్ నువ్వు దమ్ముంటే ఈ అసెంబ్లీ సమావేశానికి రా. నీ ఎప్పుడూ తేరిపోయింది, నీ ఊపుద్దా ముక్కు ఊపుద్దా, వచ్చి ఊపుద్దా ఈసారి. ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్. మేము అడిగిన వెంటనే కేసీఆర్ నీళ్లు వదిలారు. మొన్న ఏపీ అసెంబ్లీలో వెల్లడించిన సీఎం జగన్. అదే బయట ఇప్పటిదాకా చూసింది. కేసీఆర్ ముక్కు నీలకు రాయాలి, తర్వాతే నల్లగొండకు రావాలి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్. ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేయలేదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారని ఫైర్. కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి పిలుపునిస్తున్నారు. రైట్. ఇంకా చీచీ పేదల ఇండ్లను వదలలే. రాజీవ్ గృహకల్ప ఇండ్లకు డూప్లికేట్ పట్టాలు ఇచ్చిరట. బీఆర్ఎస్ హయాంలో భారీగా లావాదేవీలు, గృహాల కేటాయింపులో అధికారుల విఫలం. ఇండ్లు కబ్జా కావడంతో నిరాశలో లబ్ధిదారులు. కుంభకోణంపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారట. జయశంకర్ కాలనీలో మొత్తం రాజీవ్ గృహకల్ప ఇండ్లను దొంగ పట్టాలు చేసిరట బీఆర్ఎస్ నాయకులు. ఇట్లుంటది అలా పని. సీఎం రేవంత్ ను కలిసిన బొంతు, కారుకు హ్యాండ్ ఇచ్చే యోచనలో మాజీ మేయర్. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన ఫజీయుద్దీన్ కేటీఆర్ కోటరికి జలకిచ్చే అవకాశం ఉందట. అయిపోతుంది. పోటెత్తిరి జనం. వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క ఇప్పటికి 30 మాటలు దర్శించుకున్నావు అక్క, కనీసం మమ్మల్ని అధికారులతో సమీక్ష ఏర్పాట్లపై దిశానిర్దేశం. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు ఆహ్వానాలు. రైట్. అండర్-19 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాదే. 79 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదంలో 174 పరుగుల కాలౌట్. అన్నింట్లో గెలిచి ఫైనల్లో బోల్తా పడ్డదట టీమిండియా పిల్లలు. బాల్కా సుమన్ నోటీసులు. సీఎం ను తిట్టిన కేసులో నోటీసులు ఇచ్చిన పోలీసులు తన మీద అక్రమం కేసు పెట్టారన్న బాల్కా. అవునా? అయితే నీ చెప్పు చూపించింది అది తొట్టిదే అంటావు. ఇంకా చాలా ఎదుర్కోవాలి తమ్మి, మీరు చాలా ఉంది. ఇంకా మీరు చేసిన అరాచకం, మీరు చేసిన పెంట ఒకటా. ఎంఐఎంను మట్టి కరిపిస్తాం. ఎంఐఎం తోటి పడాలి పోటీ. ఎంఐఎంను మట్టి కరిపిస్తాం. హైదరాబాద్ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలుస్తాం. ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు. 5 పార్లమెంట్ క్లస్టర్ రో నిర్వహణ. ఒక్కో సంకల్ప యాత్రకు ఒక్కో పేరు. మేడిగడ్డకు మేము ఇంతకు ముందే వెళ్ళొచ్చాం. కేఆర్ఎంబీపై ఏపీ తెలంగాణ కూర్చొని మాట్లాడుకోవాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పుడు కాళేశ్వరం, కృష్ణా జలాలు, మన్ను ఏం లేవు. అసదుద్దీన్ ఓవైసీని ఓడిస్తాం. ఓడికి అసదుద్దీన్ ఓవైసీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి మోడీ గారు కాదా? మీరు మంత్రి కాదా? ఏం చేస్తారో చెప్తే ఆయనే దిగిపోతాడు కదా, చెప్పరాదు డైరెక్ట్. రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీలు. 395 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు. 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేసే వారిని ఇతర జిల్లాలకు బదిలీ. రాబోయే రోజుల్లో ఇతర శాఖల్లోనూ ట్రాన్స్ఫర్లు చేయబోతా ఉన్నారట. ఇక గుట్టపైకి ఆటోలు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే. యాదాద్రి కొండపైకి జెండా ఊపి ఆటోలను ప్రారంభించిన బీర్లైలయ్య. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జడంగే యాదగిరి గుట్టపైకి ఆటోలను తీసుకురావాలని చెప్తే, ఆటోలను కావాలమ్మా మా ఉపాధి పోతుందని గత ఎమ్మెల్యేకి చెప్పారు. గత ఎమ్మెల్యేకి చెప్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆటోలు యాదగిరి గుట్టపైకి పోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఒక గట్ల ఉంటది. ఆటో కార్మికులారా, ఎన్నోసార్లు క్యూనీ స్టూడియోకి వచ్చిరు. మీ అందరికీ బీర్లైలయ్య గారి సమక్షంలోనే ఆయన ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాడన్నా ఈ రోజు అమలైంది. ఇవాళ ఆటో ఎక్కినోడు మొన్న ఆటో గురించి మాట్లాడలే. కాదు నేను మొన్న ఆటో ఎక్కిండు కదా కృష్ణానగర్. కృష్ణానగర్ కాడ ఆటో ఎక్కిన యాదగిరి గుట్టకు ఆటో పోవాలా మీద కానీ ఎందుకో మాట్లాడకపోతే అనకపోతే 10 ఏళ్ళు ఉంటివి. రైట్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశా పత్రిక వార్తలను చూద్దాం. గ్రూప్ 1 కు లైన్ క్లియర్.
నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ రిలీఫ్, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఉపసంహరణ, త్వరలో ఎగ్జామ్స్ కు అధికారిక ప్రకటన. ఇటుగా హస్తంగూటికి బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లను తీసుకెళ్లే ఛాన్స్. కొంతకాలంగా బీఆర్ఎస్ పై గుర్రుగా మాజీ మేయర్, పార్లమెంట్ ఎన్నికల వేళ కారు పార్టీకి చిక్కులంటూ ఒక వార్త. ఎవ్వడున్నాడు ఇక టీఆర్ఎస్ పార్టీలో చూడరాదు. ఎత్తుకు పై ఎత్తు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్, రాజకీయ మైలేజీ కోసం ఇరు పార్టీల యత్నం. కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ కాళేశ్వరం ఇష్యూ, హస్తంను కార్నర్ చేసేలా కృష్ణా జలాల టాపిక్ తో గులాబీ పార్టీ. లోక్సభ ఎలక్షన్స్ లో ఈ అంశాలే ప్రధాన అస్త్రాలుగా ముందుకు రాబోతా ఉన్నాయట. లోక్సభ ఎన్నికల కోసం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓ డ్రామా, నీళ్ళ డ్రామా. కేసీఆర్ నేను మళ్ళీ ఉద్యోగం చేస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్మడు. కేటీఆర్ మెడకు అరవింద్ ఉచ్చు. నిన్న ఫార్ములా ఈ రేసు, ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు. రెరా బాలకృష్ణ వయా ఐఏఎస్ అరవింద్, మాజీ మంత్రి కన్సన్నలోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు కూడా జరిగాయనే టాప్. ఇగో ఈయనే అరవింద్ కుమార్ అని. రాముడు ఏం చెప్తే అదే అంతే, వాడు సంతకం పెడతా. ఏం చేయమంటే ఆ పని చేసుకుంటూ వచ్చి మొత్తం రాముడు ఇరికిపోయింది. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు దొంగ ఇరికిపోతా ఉన్నాడు, త్వరలో అరెస్ట్ అవుతాడు. ఫార్ములా ఈ రేస్ రెరా శివబాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం ఐఏఎస్ అరవింద్ వయా మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు, లావాదేవీలు జరిగాయన్న ఓపెన్ టాప్ ఉన్నది. ఆ శాఖ మంత్రి అయిన డిఫాక్టో సీఎం గా వ్యవహరించారన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. ఫార్ములా ఈ రేస్ అంతా మంత్రి మాట ప్రకారమే అంటూ గతంలో అరవింద్ క్లారిటీ ఇచ్చారు. రాముడు చెప్తేనే నేను అవినీతి చేసిన అని చెప్తున్నా క్లియర్ గా అరవింద్ కుమార్. ఇక అరవింద్ కు ఏసీబీ నోటీసు, సిఆర్పి 161 కింద ఇచ్చే అవకాశం, ప్రభుత్వ అనుమతి కోరుతూ లెటర్. రెరా బాలకృష్ణ వాంగ్మూలం ఎఫెక్ట్ అట. ఈ కేటీ రామని సోపతి బట్టి ఎవడెవడైతే ఉన్నాడో అందరు లోపలికే పోతారు, ఒక్కడు కూడా ఉన్నాడు. 395 మంది ఎంపీడీఓల బదిలీ, 3 ఏళ్లకు పైగా ఒకే చోట వర్క్ చేస్తున్న వారికి స్థానచలనం. అటుగా కాషాయ వ్యూహం 10 ఎంపీ స్థానాలు గెలుపొందే లక్ష్యంతో ముందుకు. ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు, వచ్చే నెల 4న రాష్ట్రానికి మోడీ. యాత్రల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ. ఈ నెలాఖరున అమిత్ షా వచ్చే ఛాన్స్ ఉంది. రాజ్యసభకు 14 మంది పేర్లు జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం. అత్యధికంగా యూపీ నుంచి 7గురికి. ఇక బంపర్ ఆఫర్, పిల్లల్ని కంటే భారీ ప్యాకేజీ. తల్లిదండ్రులైన ప్రతిసారి 62 లక్షలు ఇస్తారట. ఉద్యోగులకు సౌత్ కొరియాలోని బుయోంగ్ గ్రూప్ ప్రోత్సాహం, జనన రేటు పెంచేందుకు వినూత్న ఆలోచన అట. మీరు పిల్లలకు అన్నప్పుడల్లా మేము 62 లక్షలు ఇస్తా అంటున్నారట. ఇది మంచిగా ఈ ఆఫర్ ఇండియాలో ఉండేది. గోల్మాల్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భూమాయ. రాత్రికి రాత్రే క్లాసిఫికేషన్ చేంజ్. చూసుకో, గతేడాది మార్చి 19న రికార్డులు ట్యాంపరింగ్. సర్వే నెంబర్ 725లో పట్టాగా మారిన అసైన్డ్ భూములు CCLA స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందన్నమాట. ఇగో మన ధరని తెచ్చి గోల్మాల్ కొట్టేసిండు. గోల్మాల్ కేసీఆర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భూమాయ. ఆ ల్యాండ్ విలువ 100 కోట్లు ఉంటుందట. అదే సమయంలో స్థానికులకు చెందిన భూమి ఇంకా నిషేధిత జాబితాలో చూపిస్తా ఉన్నది. 2023 మార్చి 19 రాత్రి 10:30 రికార్డులో ట్యాంపరింగ్. రాత్రి 10:30 చేసినట్టు. ఇదంతా కేసీఆర్ కేటీఆర్ పని. ఇదంతా అది గ్లాసులు పెట్టుకుని చేసిన కథ. ఇదంతా రోజు గత పాలనంతా ఏంది ఇది. స్టేట్ బడ్జెట్ లో మైనార్టీలకు మండి చేయని చెప్పి హరీష్ రావు అంటా ఉండు. నీవు నీ మామ మాటలు ఇవ్వండి నమ్మడు హరీష్ రావు. అయిపోయింది. గత పాలనంతా భూ కబ్జాలే. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. షాద్నగర్ అభివృద్ధికి జోడెద్దుల్లా పనిచేస్తాం. CWC ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశేందర్ రెడ్డి. ఇక రాజస్థాన్ లో దారుణం, 20 మందిపై గ్యాంగ్ రేప్. అంగన్వాడీ ఉద్యోగాలు ఆశ చూపి ఘాతుకం. మున్సిపల్ చైర్పర్సన్, మాజీ కమిషనర్ పై కేసు నమోదైందట. రైట్, ఇది దిశ. ఆదాబ్ హైదరాబాద్ యుద్ధం. రైట్, ప్రకృతి అందాలమైన ఇవాళ ఆజ్కి బాతుంది. ఇక కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏనాడు సఫలం కావు. ఒంటరిగానే 370 సీట్లు గెలుస్తాం. కేంద్రం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంస్కరణలు చెప్పి ఓట్లు అడుగుదాం. ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ టార్గెట్ గా మోడీ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల తర్వాత విపక్ష కూటమి కనుమరుగు. ఒక పని 370 ఒంటరిగానే గెలిచేది ఉంటే ఈ కూటమి ఎందుకు, ఎన్డీఏ కూటమి పక్కకు పెట్టరా చూద్దాం. డైరెక్ట్ అయ్యవచ్చు. జంట మున్సిపాలిటీలో లంచాల మత్తులో కమిషనర్లు. బోడుప్పల్ ఫిర్జాద్గూడ మున్సిపాలిటీలో ఆగని అక్రమ నిర్మాణాలకు అధికారుల అండదండలు. నిర్మాణాల్లో కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం. యథేచ్ఛగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న భారీ కట్టడాలు, అదుపులేని నిర్మాణాలతో సామాన్యులకు తిప్పలు. అదుపు తప్పిన మున్సిపాలిటీలు, నియంత్రణ కోల్పోయిన అధికారులు. చిరు ఉద్యోగులు కూడా కోట్లు వెనకేసుకుంటున్న వైనంపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బోడుప్పల్ మున్సిపాలిటీ, ఫిర్జాద్గూడ మున్సిపాలిటీ.
ఎంత అద్భుతంగా ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లు. ఈ నెల 13న చెలో ఢిల్లీకి రైతుల పిలుపు. బారికేడ్లు సిమెంట్ దిమ్మెలు పెట్టిన పోలీసులు, పలు ప్రాంతాల్లో రోడ్లపై పోలీసుల పహారా. హర్యానా సరిహద్దులో పటిష్ట భద్రత. ఇక వాహనదారుల గుడ్ న్యూస్. ఫాస్టాగ్ పై కేంద్రం సంచలన నిర్ణయం. టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్ తొలగింపు. వాటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కనెక్షన్ సిస్టమ్ అట. వాహనదారులకు హైవే ప్రయాణం మరింత వేగంగా సాఫీగా కొనసాగడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉందట. ఫాస్టాగ్స్ పోయి ఇంకా కొత్తది వస్తుందట. బడ్జెట్ పై విమర్శలు చేసేవారు మూర్ఖులు. నల్గొండ నట్టేట ముంచిన ఘనత గత ప్రభుత్వాందే. ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలి. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దేవి పెట్టే కూడా అడ్డుకుంటది. ఇంకా దొంగ. రాష్ట్రంలో 395 మంది ఎంపీడీఓల బదిలీ. చందు మాయాజాలం. అండదండలన్నీ గడలవే. గడల శ్రీనివాసరావు సపోర్ట్తోనే చందు నాయక్. వైద్యారోగ్య శాఖలో విచ్చలవిడిగా అవినీతి. అర్హత లేకుండా డీసీహెచ్గా కొనసాగింపు. చర్యల కొరకు మెడికల్ కౌన్సిల్ సిఫారసు. చర్యలు తీసుకోకుండా అడ్డుపడ్డ నాటి ఆరోగ్య శాఖ మంత్రి మెదక్ డిఎంఎండ్హెచ్ఓగా పనిచేస్తున్న చందు నాయక్ అవినీతి లీలలు ఇవాట. ఏందో మరి చూడాలి. బీఆర్ఎస్ కు మరో షాక్. కాంగ్రెస్ గూటికి చేరనున్న మాజీ మేయర్ సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఒకసారి ఈనాడు. గట్టిగా సార్వత్రికంతో కాంగ్రెస్ పని అయిపోతుందని చెప్పి నరేంద్ర మోడీ. సైన్యమా ఇమ్రానా? అధికార పీఠం కోసం పాక్ లో మొదలైన పోరు. వెల్లువెత్తున్న రిగ్గింగ్ ఆరోపణలు, ఎన్నికల అక్రమాలపై భారీగా పిటిషన్లు పడ్డాయట. అన్నదాతలకు అడ్డుగా ముళ్లకంచెలు. రేపటి ఢిల్లీ చెలోను నిలువరించేందుకు భారీగా ఏర్పాట్లు. సరిహద్దును మూసేస్తున్న హర్యానా ఢిల్లీ పోలీసులు. రైట్గా సీనియర్ ఐఏఎస్ విచారణకు సన్నద్ధం. శివబాలకృష్ణ నేరాంగీకారం. వాంగ్మూలంతో అవినీతి శాఖ దూకుడు. సీనియర్ ఐఏఎస్ ఎవరు? అరవింద్ కుమార్ దొరికితే కేటీఆర్ దొరుకుతాడు. కథం ఎక్క సాప్. కృష్ణాపై కేసీఆర్ వైఖరిని ఎండగడదాం. భరోసా ఆరోపణలు. ఉభయ సభల్లో తిప్పికొట్టాలి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం మంత్రులు దిశ. సార్ నమస్కారం సార్. అందశ్రీ సాబ్ ఫోన్ చేస్తా ఉన్నాడు. ఎందుకు? నదీ జలాల అంశంపై ప్రజాభవన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రూప్ 1 పై కీలక అడుగులు. సుప్రీంకోర్టులో అప్పీలు, ఉపసంహరణకు పిటిషన్. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉందట. ఇక భాజపా విజయ సంకల్పం. 20 నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్రలు. 17 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యం అని చెప్పి కిషన్ రెడ్డి వెల్లడి. కొడంగల్కు వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియో, పారామెడికల్ కాలేజీలు కూడా 224.5 కోట్లతో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక చెరువులు కబలించాయి. 2 సంఘటనల్లో 4 బాలుర దుర్మరణం అంటూ పాపం చనిపోయిన పిల్లలు. తెలంగాణ గురుకులాలు 5వ తరగతి ఎంట్రన్స్. ఇక ఇది ఇట్లుంటే ఈమె ఒక్కసారి చూడాలి మనం. అంగలారుస్తున్నది. విధ్వంస రాజకీయమట. మేడిగడ్డ బరాదును గోదావరి వరదకు వదిలేసే కుట్ర. ఇదొక ఎవడు పట్టుకుంటారా భయ్? గోదావరి వరదకు మేడిగడ్డ కొట్టుకపోతుంది ఎందుకు? ఫస్ట్ అది చెప్పు. ఎవడున్నాడు అధికారంలో? ఎవడుండే మొన్నటి దాకా. ఇగో విధ్వంసం అట. గోదావరిని కొట్టుకపోకుండా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా అడ్డం పడన్నట. కేసీఆర్ ను తీసుకుపోయి ఆ బునాది పొక్కల లేస్తే ఆగుతుంది. అట్లా అయితే ఆగుతుంది. మేడిగడ్డ బరాజును గోదావరి వరదలకు వదిలేసే కుట్రనట. మరమ్మతులకు అవకాశం ఉన్న రాష్ట్ర సర్కార్ విస్మరణ. అరే అక్కర్రాదురా భయ్ ఈ ప్రాజెక్ట్ ఎవరికి? ఇంజనీర్లు మంత్రి సూచించినా వద్దని వారించిన సీఎం అట. మేడిగడ్డ సాకుగా కాళేశ్వరాన్ని మట్టిలో కలపాలనే యత్నం. కాళేశ్వరం ముట్టుకుంటే 16,000, ముట్టుకోకపోతే 25,000 అంతే నష్టం. ఏడాదికి. 2019లోనే దీన్ని గుర్తించిన తర్వాత ఏ సన్నాసి దీన్ని పక్కకు పెట్టి రిపేర్ ఎందుకు చేయాలి? 2019 రిపేర్ చేయమని గుర్తించిన తర్వాత రిపేర్ చేయకుండా పక్కకు పెట్టమని చెప్పిన ఏమీ లేదు. కేసీఆర్ కు చుట్టమైన బోయినపల్లి వినోద్ కుమార్, వాళ్ళ తమ్ముడు బోయినపల్లి శ్రీనివాసరావు ఆ సంస్థ ఎలాంటి దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఇవి కట్టుకొచ్చింది. ఇట్లా మోసం చేసిరు వాళ్ళ కుటుంబం అంతా. మీ నేనుంటే చెప్పుదు మీ కాళేశ్వరం సంగతి. మిమ్మల్ని శీర్షింత గడుతుంటి. మేడిగడ్డపై సర్కార్ దండయాత్ర చేస్తా ఉందట. వచ్చే నెల కరెంటు బిల్లు కట్టొద్దు. మార్చి నుంచి గృహజ్యోతి అమలు. గంగపుత్ర మహాసభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కృష్ణా నీళ్లు మా హక్కు, ఇక కొట్లాటే. ఊకో జగదీశ్వర్ రెడ్డి. ఆయనతో ఎవడన్నా మధ్యలో ఇట్లా తట్టుకుని వచ్చుతాడు, ఒడిచిపోతుంది. ఇంకా మీరు ఉద్యమం అంటే అప్పుల బాధ భరించలేక మరో రైతు ఆత్మహత్య. ఈ అప్పు కేసీఆర్ హయాంలో తీసుకుండు. ఈ కేసీఆర్ ఈయన అప్పు మాఫీ చేసేది ఉండే, చేయలే. కేసీఆర్ కారణంగా చచ్చిపోయిండు.
సిండికేట్ పై పల్లి రైతు ఆగ్రహం. గురుకుల భర్తీ గందరగోళం అట. జేఎల్డిఎల్ నింపకుండానే పీజీటీ నియామకం. మళ్ళీ బ్యాక్లాగ్స్ ఏర్పడే అవకాశం ఉందట. ఈ కోమటిరెడ్డి భాష దురుసు భాష అనట. ఈవెనేమో సాఫ్ట్, కేసీఆర్ సాఫ్ట్ భాష, చాలా సాఫ్ట్ గా చూస్తావా నీ మాట్లాడుతున్నాడు. భాష? నీ భాష పెడితే పొరగాలు అన్నం తినరు.